లేదా అని అనుకుందామంటే విశ్వామిత్రుడు ఏమి దర్శించాడో చెప్తున్నా. అంటే ప్రతి దాంట్లో పరమాత్మని ఎలా దర్శించాలో విశ్వామిత్రుడు అది దర్శించాడు. అది మీరు కూడా దర్శిస్తే విశ్వామిత్రుడి దర్శనం మనకు కరెక్ట్గా అయిపోతుంది కదా. విశ్వామిత్రుడు దర్శించాడు అంటే ఒక మాటతో అయిపోవచ్చు. ఏమిటి దర్శించాడు, ఆయన ఎలా దర్శించాడు కదా. అట్లాంటి దర్శనం మనకు కూడా కావాలంటే మనం ఏం చెయ్యాలి, అది అందుకని ఇంత చెప్తున్నా. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సకనా భవతు సకనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మీరిప్పుడు చేసిన ప్రేయర్లోనే ఉంది ఏమేమి మీకు కావాలో ఆ పరమాత్మ లక్షణాలు చెబుతూ ఆ లక్షణాలు గలవాడు మేము దర్శించాలి. మేమంటే ఎవరెవరు అంటే సహనాభవతు సహనౌ భునక్తు. మేము ఇద్దరం ఉన్నాం. ఎవరా ఇద్దరు? మా గురువు గారు నేను ఇద్దరం ఉన్నాం. అంటే మా గురువు గారికి కూడా దర్శనం కాలేదు, నాకు కూడా దర్శనం కాలే. ఆ దర్శనం మాకు ఇప్పుడు కలిగించు అని అడుగుతున్నాం మనం. అర్థమైందా? మరి అట్లా గురువుగారికి దర్శనం కాలేదని ఎందుకు అడిగాడండి అంటే గురువుగారికి ఎప్పుడో దర్శనం అయింది. ఇప్పుడు గురువుగారు మా లెవెల్లోనే ఉన్నారు. అంటే మీకు పాఠం చెప్పేటప్పుడు ఏ లెవెల్లో ఉంటాడు? మీ లెవెల్లోనే ఉంటాడు. అంటే వాడు కూడా ఇప్పుడు జీవుడుగానే ఉంటాడు. ఉండకపోతే మీకు పాఠం చెప్పలేడు. అది సంగతి. సహ నౌభునక్త అని ఎందుకన్నాడంటే అది మా ఇద్దరికి. ప్రభాకర్ ఉన్నాడు కదా, ద్వితీయ విభక్తి కాదు, ద్వివచనం కదా, ఏకవచనం కాకుండా ద్వివచనం. అది సంస్కృతంలో అలా ఉంటాయి. నాకు, మా ఇద్దరికి, మా ముగ్గురికి, మా అందరికి అట్లా ఉంటుంది. 3 ఉంటాయి వచనాలు. మనకు అట్లా ఏకవచనం బహువచనం రెండే ఉంటాయి. తెలుగు అతను నేర్చుకుంటున్నాడు సంస్కృతం, అందుకని ప్రభాకర్ అని అడిగి. అసలు గ్రామర్లోనే పరమాత్మను తెలుసుకోవచ్చు కరెక్ట్గా, నీకు గ్రామర్ వస్తే సరే. విశ్వామిత్రుడు దర్శించాడు కదా. నిన్న 2 దర్శనాలు చెప్పాం విశ్వామిత్రుడు ఎట్లెట్లా దర్శించాడో. ఒకటి ఏమిటంటే నువ్వు దేన్ని గురించి ఆలోచిస్తున్నావో దాన్నే చూడాలి. దాన్నే చూస్తే నీకు ఆ దర్శనం, ఇంకో దాన్ని చూడకూడదు. అట్లా ఉంటే అది నీకు కనిపిస్తుంది. నేను నన్ను కుమారి అడిగింది, కాన్సన్ట్రేషను మెడిటేషను ఒకటి కాదు కదా అని. నిజంగా ఒకటి కాదు, మీకు అర్థమయ్యేది చెప్తాను. కాన్సన్ట్రేట్ చేయటం అంటే దాన్నే తదేక దృష్టితో చూడడం. అట్లా చూసినది, చూడబడేది నీకు ధ్యేయం అయిపోతుంది. అంటే తదేక దృష్టితో కాన్సన్ట్రేట్ చూసేది ఏదైతే ఉందో అది 99 అవుతుంది. ధ్యానం చేసి మెడిటేషన్ చేసి చూసేది ఏదో, చేసేది చేయబడేది ప్రమాత ప్రమాణం ప్రమేయం ప్రమితి ఒకటి అవుతుంది. ధ్యానానికి మెడిటేషన్కి కాన్సన్ట్రేషన్కి అది తేడా.
అర్థమైందా? కాన్సన్ట్రేట్ చేయటం అంటే ఏమిటి? నేను భరత్నే చూడడం, నేను భరత్ను మాత్రమే చూడాలి. వెంకటేశ్వరుని చూస్తే భరత్ కనపడడు అంటే దాన్ని ఏమంటాము? కాన్సన్ట్రేట్ ఎవరి మీద చేస్తామంటే ఒక వస్తువు మీద చేస్తాం. ఒక వస్తువు అంటే ధనం మీద కావచ్చు, 3 మీద, ప్రపంచంలో ఉండే 9 మీద. అది ధ్యానం కాదు, అది కాన్సన్ట్రేట్ చేయటం. అంటే శకుంతల ఆ దుష్యంతుని గురించి కాన్సన్ట్రేట్ చేస్తోంది. అప్పుడు దుర్వాస మహర్షి వచ్చాడు కదా. అంటే ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది? ప్రపంచంలో ఒక పదార్థం మీద. అందుకని దానికి ఎగనిస్ట్గా ఆయన మధ్యలో ఆటంకం పెట్టి వాడు నిన్ను మర్చిపోతాడు పో అని చెప్పాడు. ధ్యానం చేసేటప్పుడు ధ్యానము కాన్సన్ట్రేషన్కి తేడా చెబుతుంది. కాన్సన్ట్రేషన్ అంటే తదేక దీక్ష, తదేకంగా ఒకదాని మీదే, తదేకం అది ఒకటే అని చూడటం. ఏం మనకి ఇప్పుడు అర్థమైందా? అవి రెండు ఒకటి కాదు. ఎందుకు కాదో చెప్తున్నా. సరే, అట్లా చూసినట్లయితే నేను మైకును చూడాలనుకుంటూ ఇంకొక నేహాన్ని చూశాను అనుకోండి, నాకు మైక్ కనిపించదు. దేన్ని చూడాలని మనం ప్రయత్నిస్తామో ఆ పదార్థమే మనకు కనిపిస్తుంది. అది కనిపించేవి అన్నీ ధ్యేయాలు. ధ్యేయం అంటే ఏమిటి? నువ్వు చూసేవాడు అప్పుడు నువ్వేమైపోతావు? ధ్యాతమైపోతావు. ప్రమాత అయినట్టుగానే నువ్వు ధ్యాతమవుతావు. ధ్యానం అనే ప్రకృతి, ధ్యానం అంటే తదేక ధ్యానం అని, మెడిటేషన్ కాదు. ధ్యానం అనే ప్రక్రియ ద్వారా ధ్యేయాన్ని కనుక్కుంటావు. ధ్యాత, ధ్యానం, ధ్యేయం అని మళ్ళీ త్రిపుటి వచ్చింది. త్రిపుటి రహితుడైన తాను త్రికాలాబాధ్యుడు. త్రిపుటి రహితుడు కావాలి. త్రిపుటి రహితుడు ఎవరు కావాలి? ఎట్లా కావాలి? త్రిపుటి అంటే ధ్యాత, ధ్యానం, ధ్యేయం, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ఈ 3 కాకుండా ఉంటే మరి ఏమవుతానంటే, జీవుడు అనేవాడు ధ్యానం చేస్తే వాడు ఎవరిని గురించి ధ్యానం చేయాలి? ప్రపంచాన్ని గురించి కాదు, పరమాత్మని గురించి ధ్యానం చేస్తే ఏమవుతాడు? జీవో బ్రహ్మైవ, జీవుడు బ్రహ్మమే అవుతాడు. అప్పుడు ఆల్రెడీ వాడు బ్రహ్మమే, తిరిగి బ్రహ్మం అవడం కాదు. మరి ఏం తెలుస్తుంది? నేను బ్రహ్మమునే అని తెలుస్తుంది. అర్థమైందా? జీవుడు ధ్యాత ధ్యేయాన్ని గురించి ధ్యానం చేస్తే ధ్యేయం అవడు, ధ్యేయాన్ని పొందుతాడు కదా. నేను నిన్న సినిమాకి వెళ్ళాలని ధ్యానం చేస్తే సినిమా చూశాను అంటే సినిమా అనేది నా ఎక్స్పీరియన్స్లోకి వచ్చేసింది. ఇది అలా కాదు, అది వచ్చేది కాదు. అట్లాంటి దాన్ని ఏమంటారంటే సిద్ధము, సాధ్యము అంటారు. నీకు కాన్సన్ట్రేట్ చేస్తే సాధ్యమైనటువంటి దాన్ని నువ్వు పొందగలవు. ధ్యానం చేస్తే నువ్వు సిద్ధమైన దాన్నే పొందుతావు. సిద్ధమైన దాన్ని పొందడం ఏమిటి? దీని డిఫరెన్స్ మీకు తెలియాలి, అందుకని చెప్తున్నా. ప్రతిదీ ఏ పదం మీకు తెలిసిందో ఆ పదాన్ని పట్టుకొని పోవాలి. పోతే అది మిమ్మల్ని కరెక్ట్గా ప్లేస్కు తీసుకుపోతుంది. దాన్ని పట్టుకొని పోండి. ఏమ్మా చెప్తాను. నిన్న చెప్పుకున్నాం కదా, అమ్మవారు త్రిఖండేసి త్రికోణగా. అప్పుడు ఏమైపోయిందంటే, ముగ్గేసాను కదా, నువ్వు ఎప్పుడైతే భుజం, దీన్ని భుజాలు అంటారు చూసారా మీరు, అట్లాగే ఒక భుజం, ఏది భుజం? ఆ అడ్డంగా అవి భుజాలు, అట్లా ఉన్నవి కోణాలు. మీకు తెలుసు కదా, పుల్ల ఉందా నా దగ్గర? భుజాలు. ఇదిగో మన భుజం ఇది. అర్థమవుతోందా? మీకు మాట వినపట్లేదా? నేను ఇది పెట్టుకున్నారు. సరే పట్టుకో, నువ్వు వాళ్ళకి కనపడవు. వీటి పేరు భుజములమ్మ. ఇవి కోణాలు. ఉందిలే, నా పుల్ల ఉంది. ఇదిగో వీటిని భుజము అంటారు. ఈ భుజము మనకి ఇక్కడ మీకు కనపడదు. కంట వాగ్భవకూటం, మధ్యకూటం, శక్తికూటం. ఈ భుజాల దగ్గర నుంచి 3 కోణాలు వచ్చినాయి. 3 ఇది ముందు సరళరేఖే. దీని దగ్గర నుంచి కోణం రావాలంటే ఇదిగో ఇక్కడికి వచ్చింది,
ఇది ఇక్కడికి వచ్చింది, దీని పేరు మూలాధారం. వీటికి ఇక్కడ 2 కాళ్ళు వచ్చినాయి మనకి. అర్థమైంది కదా? మూలాధారం. మూలాధారం అంటే మీ గుదస్థానం ఇది. ఇక్కడ వినాయకుడు, వీడికి పూజ చేయాలి. ఎందుకంటే ఇక్కడ జీవుడు ఉండే చోటు అదే. వినాయకుడు అంటే ఇట్లా పెట్టాలి వీళ్ళకందరికీ. వినపడుతోంది కదా నాయన వాళ్ళకి. వినాయకుడు అంటే మూలాధారంలో ఉన్న జీవుడు. మొట్టమొదట వినాయకుడికి పూజ చేయమంటారు. అంటే నువ్వు జీవుడుగా ఉన్నావురా, నీ జీవుడికి ముందు పూజ చేయి. ఏమని చెయ్యి అంటే, నువ్వు రే దేవుడివిరా, నువ్వు మహాగణేశుడు కావాలి కదా. వినాయకుడు మహాగణేశుడు కావాలి. మహాగణేశుడు కావాలంటే దీన్ని తిరగేసుకోవాలి. దీన్ని తిరగేసి ఇంకొకటి వేయి తల్లి. వినండి, అదిగో ఇది కటి. ఈ ముందు ఈ లైన్ ఇవ్వాలి. అది కంఠ అధ కటి పర్యంత మధ్యకూటం శక్తి కూటైకతామన్నా కట్యదో భాగధారిణి. ఇప్పుడు ఏం చేసాం మనం? ఇక్కడి నుంచి మన కటి ప్రదేశం అంటే ఇదిగో ఈ తుంటి దగ్గర నుంచి ఈ భుజం ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. తర్వాత వాటి వెనక ఇంకా బటక్స్ ఉంటాయి. అంతకు పై భాగం మీ భుజం ఎంత ఉంటుందో కొలత కూడా అట్లనే ఉంటుంది. పరమాత్మ ప్రతివాడికి అటువంటి కొలతలే పెట్టాడు. ఎటువంటి కొలతలు పెట్టాడంటే, మీరు నేల మీద చక్కగా పడుకోండి, 2 చేతులు ఇట్లా జాచండి పూర్తిగా ఈ వేలు వరకు. ఈ వేలు దగ్గర నుంచి ఈ వేలు వరకు మీరు కొలుచుకోండి. ఒక దారంతో కొలవమనండి మీ వాళ్ళని. ఏమ్మా, అది ఎంత ముక్క ఉందో మీ తలకాయ నుంచి మీ పాదం టో వరకు అంతే కొలత ఉంటుంది. మీ భుజం ఎంత కొలత ఉంటుందో మీ కటి ప్రదేశం అంత కొలతే ఉంటుంది. మీరు లెక్కేసుకోండి కదా. పరమాత్మ పిచ్చోడు కాదు, చాలా కరెక్ట్గా చేశాడు. ఆయన క్యాలిక్యులేషన్స్ చాలా ఉన్నాయి, మనకి తెలియక మనం ఏడుస్తున్నాం. గురుదేవా, ఇది ఇటు వచ్చిన దాన్ని అటు దిప్పుకోమన్నాడు. అంటే ఏమిటి? రివర్స్ వెళ్ళమన్నాడు. రివర్స్ వెళ్ళమంటే నువ్వు లోపలికి అంతర్ముఖం వెళ్ళమన్నాడు. ఇప్పుడు బహిర్ముఖం వచ్చావు, పైనుంచి కిందికి వచ్చావు, కింది నుంచి పైకి వెళ్ళమన్నాడు. పైకి వెళితే ఇది ఇక్కడి నుంచి పైన వాగ్భవకూటం కదా మనకి. ఈ పైన ఈ కోణం ఎక్కడ ఎండ్ అయింది? సహస్రారంలో ఎండ్. సహస్రారా నుంచి సరిగ్గా మూలాధారానికి ఒక గీత గీస్తే ఇది ఒకటే స్ట్రైట్ లైన్ వస్తుంది, చూసుకోండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు సుషుమ్న అనే ఒక నాడి ఉంది మనకి. దానికి ఇడాపింగళతో సంబంధం లేదు. ఆ సుషుమ్న నాడిలో నుంచి మూలాధారంలో ఉన్న చిచ్చక్తి సుషుమ్న ద్వారా ప్రయాణం చేసి సహస్రారానికి చేరాలి. చేరితే ఈ జీవుడు అప్పుడు బ్రహ్మం అవుతాడు. ఇక్కడ బ్రహ్మము, ఇక్కడ జీవుడు. ఏమ్మా, ఇది మన సనాతన ధర్మంలో మనది ఈ సింబల్. ప్రతీకోపాసన అంటానే ఇది మన ప్రతీక. ఎవరి ప్రతీక? భారతదేశంలో ఉండే వాళ్ళది. అందుకే అంటారు ప్రపంచ దేశాలన్నిట్లోకి భారతదేశం గురుపీఠంలో ఉంటుందిట. గురువు గారికి ఎప్పుడు అప్పర్ సీట్ వేస్తాడు, హయ్యర్ ఎలివేషన్లో. మనం అందరం హయ్యర్ ఎలివేషన్లో ఉన్నవాళ్ళం. మిగిలిన దేశాల వాళ్ళని మనకు చూస్తే మ్యాప్లో ఎట్లుంటామంటే మనం కింద ఉంటాం, వాళ్ళందరూ పైన ఉంటారు. చూడండి మ్యాప్లో మనం ఎక్కడుంటాం? భారతదేశం ఇక్కడ ఉంటుంది, కానీ వాళ్ళందరూ ఎక్కడుంటారు? కానీ ఊర్ధ్వమూల మతశాఖంలో రివర్స్ వస్తే మనం పైన ఉన్నాం, వాళ్ళందరూ. అందుకే మనువు ఎప్పుడో చెప్పాడు, మొత్తం ప్రపంచ దేశాల వాళ్ళు పరమాత్మను తెలుసుకోవాలంటే భారతదేశానికి రావాలట. మాక్స్ ముల్లర్ దగ్గర నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ ఫిలాసఫీ నేర్చుకుని పోయినారు. అర్థమైందా? అటువంటి వాళ్ళ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ కల్చర్ని ఇంపోర్ట్ చేసుకోవడం చస్తున్నాం. చాలా గ్రేట్ అనుకుని. అర్థమవుతోంది కదా? వినండి, ఇది మనది. వీళ్ళు ఏం చేశారంటే మన సింబల్ని, మనకు షట్కోణాలు ఉంటాయి, 6 కోణాలు ఉన్నాయి చూడండి, అక్కడ రాశాను కదా.
షాడ్గుణ్య పరిపూరిత. మన శక్తి, మన అమ్మవారు 6 రకాలైనటువంటి శక్తులతో వచ్చింది. గుణాలు 6 గుణాలతో. గుణాలంటే మళ్ళీ మీకు సత్వరజస్తమో గుణాలు కాదు, బలము, వీర్యము, తేజము, అవన్నీ కూడా 6 గుణాలు. షాడ్గుణ్య పరిపూరిత. అది అందులోకి వెళ్ళను నేను, వినండి. వీళ్ళు చాందుని తీసుకున్నారు. ఎవరు? ఇంతేనా? చాందు కాదు, అంతే కదా. పైన స్టారా? స్టార్ ఉంటుందా? బోర్డు గారు పక్కన నేను లేవనులేదు. అవునా? మీకు చాందు తెలుస్తాడు కదా. నాకు బొమ్మలు వేయడం రాదు కదా, మీకు ముందే చెప్పా కదా. మీరు బొమ్మలు వేసుకుని మనసులో వేసుకోండి. స్టారేనా? అవునా? స్టారే ఉంటుందా? ఏమో నేనేమో స్టార్ ఉన్నట్టు చూడలేదురా. చాందు అట్లే ఉంటుందా? ఎవరన్నా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా? మన క్లాస్కి ఎందుకు వస్తారు? చూడండి, ఒక బొమ్మ చూడరా. నాకేమో చుక్కుంటుందని అనుకున్నా. స్టారే ఉంది అంటే అందుకే చాందు తారానేమో. తారా. సరే వాళ్ళిద్దరూ ఒకళ్ళు కదా, అబ్రహాం ఇబ్రహీం కదా వాళ్ళ దాంట్లో. వాళ్ళిద్దరు కదా, ఒక తండ్రికి 2 సంతానం. అంటే 2 తల్లులు. తండ్రి ఒకడు, తల్లులు 2. అందుకని క్రైస్తవులంతా దీన్ని తీసుకున్నారు. చూడండి, పెన్ను లేపకుండా వస్తుంది అది. దానికి పైకి పోవడం, కిందికి రావడం అనేది ఉండదు. అంటే మనకి కిందికి వచ్చాం, పైకి వెళ్తున్నాం. వాళ్ళకి అట్లా ఉండదు. నక్షత్రం గీయండి, పెన్ను తీయాల్సిన పని లేదు, పైకి లేపాల్సిన పని లేదు, ఒకటే వస్తుంది. దీన్ని క్రైస్తవులు తీసుకున్నారు. అన్నదమ్ములు 2 ఆస్తులు పంచుకున్నట్టు అవి కూడా పంచుకున్నారు. మనకి ఎలా పంచుకునేది లేదు. మనం అంతా కలిసి లోకా సమస్తా సుఖినో భవంతు. పైగా మనకి ఏకం, నిత్యం, విమలం, అచలం. మనకి 2 పెళ్ళాలు, 4 కొడుకులు మనకు లేరు. మనకున్నది ఒకటే. ఆ ఒకటే తండ్రి, ఆ ఒకడే కొడుకు కదా. దానికి ఏం చెప్తుందంటే శాస్త్రం, తల్లి పిల్లవాడు పుట్టినప్పుడే తండ్రి వాడికి నామకరణం అని ఒక ఫంక్షన్ చేస్తాడు. చేసేటప్పుడే వాడి తల మీద చేయిబెట్టి వాడి బ్రహ్మరంధ్రం మీద ఆత్మావై పుత్ర నామాసి అని పెడతాడు. ఒరే నువ్వెవడో కాదురా, నేనేరా. అంటే తండ్రి కొడుకే అయినాడు. అంటే తండ్రి కొడుకు 2 లేరు, 2 కలిసి ఒకటి. అందుకని మనకు ఒకటే గుర్తు. కిందికి వచ్చావు, పైకి వెళ్ళరా. పైకి వెళితే ఏమైపోతావు? పరమాత్మ అయిపోతావు. అది మన గుర్తు. వాళ్ళది అట్లా కాదు. వాళ్ళకి ఈ స్టార్ని క్రైస్తవులు తీసుకున్నారు. అందుకే చూడండి, క్రిస్మస్ రోజు నెల ముందర వాళ్ళు స్టార్ గుర్తు పెడతారు. అది నక్షత్రం గుర్తు. నక్షత్రం అంటే ప్రకాశానికి చిహ్నం. వీళ్ళు చాందుని పెట్టుకుంటారు, మనం సూర్యుడిని పెట్టుకున్నాం. సవిత అంటే సూర్యుడు. అర్థమవుతోందా? ఇవన్నీ ప్రతీకలు అనాలి. అంటే ఒక మతానికి గుర్తు, ఒక మతానికి గుర్తు, సింబల్. అట్లాగే మనకు సింబల్ ఏమిటంటే ఇది మన గుర్తు. మనకి ఇది కూడా గుర్తు. ఏమ్మా, మనకి ఇది కూడా గుర్తు. జీవుడు ఎలా అయినా అంటే పరమాత్మగా ఉన్నవాడు కిందికి వచ్చి, నన్ను ఎప్పుడో ఎవరో అడిగారు, మీరు స్వస్తికి చెప్పలేదని. వినండి, వీడు పరమాత్మ స్థానం, ఇది పరమాత్మ స్థానం. వీడు జీవుడైనాడు. పైనుంచి కిందికి దిగొచ్చి వాడు జీవుడై కూర్చున్నాడు. ఆ జీవుణ్ణి కింది నుంచి తీసుకెళ్ళి పైకి పరమాత్మ స్థానానికి ఈక్వల్గా చేర్చు. అర్థమైందా? ఎందుకు స్వస్తికి పెట్టుకుంటున్నామో తెలిసిందా? సంతోషం. అది చేరాలంటే, ఆ స్వస్తికి చేరాలంటే నువ్వేం చేయాలంటే, ఇది హిందీలో ఊ అనే అక్షరం. హిందీలో ఊ అనే అక్షరం. హిందీ అంటే సంస్కృతం, దేవనాగరి లిపి అంటారు దాన్ని.
దేవనాగరి లిపి అంటే సంస్కృతం, దేవతల భాష అని. తల్లి సమస్త భాషలకు దైవత భాష అని దానికి పేరు. అంటే అన్ని భాషలకి తల్లి. అందుకనే ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్కి ఈక్వల్గా సరిపోతుందని దాన్ని తీసుకుంటున్నారు సంస్కృతాన్ని. తర్వాత మీ ఎప్పటికి కాదేమో ఇంకో 10 ఏళ్ళకి మొత్తం ఇదే మన భాష అయిపోతుంది కదా. దాన్నే డెవలప్ చేస్తున్నారు. అది కంప్యూటర్ లాంగ్వేజ్కి సరిగ్గా కూర్చుంటోందిట ఈ భాష. దీనికి మకారం చేరిస్తే ఓం, ఓం అంటున్నాం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం మాం అనుస్మరం. మీకు ఓం అనేటిది అది మన గేట్వే. ఆ గేట్వేలో నుంచి మనం ఎక్కడికి పోతాం? ఆ దారిలో పోతే గేట్వే ఆఫ్ రాయలసీమ కర్నూలు. రాయలసీమలోకి ఎంటర్ అవ్వాలంటే కర్నూలు రావాలి. ఎవడైనా కడప పోవాలన్నా అనంతపూర్ పోవాలన్నా కదా, రాయలసీమలోకి ఎక్కడికి రావాలన్నా రాయలసీమ గేట్ ఎక్కడుంది అంటే కర్నూలులో ఉంది. అది మన గ్రేట్నెస్. అట్లా అంటే అది ఓం అనేటువంటి ప్లేస్. హైదరాబాదులోకి వెళ్ళాలంటే మీకు అక్కడ పెద్ద లాలా దర్వాజా అని ఒక పెద్ద దర్వాజా ఉంటుంది. ఇదివరకు ఉండేది, దాంట్లో ఉంచే బస్సు పోయేది. ఇప్పుడు లేదనుకుంటా. అది ఏదో సైడ్ నుంచి తీసుకెళ్ళారు. ఆ లాలా దర్వాజా, లస్కర్ అంటే తెలంగాణ, హైదరాబాద్. అక్కడ బోనాల పండగ అప్పుడు వస్తానని రాలేదని ఆ మొగుడిని సతాయిస్తున్నది ఆ పిల్ల. మీకు అది అర్థం తెలుసా? ఎవరికి అర్థం తెలియదు కదరా. ఒరే ఆ పాట చాలాసార్లు వినుంటాను కదా. ఆ లాల్ దర్వాజలో నుంచి వెళితే హైదరాబాదులోకి ఎంటర్ అవుతాం మనం. అట్లా ఈ ఓం అనేటువంటి దర్వాజాలో నుంచి పైకెళితే ఓమిత్ ఏకాక్షరం. ఏకాక్షరం 2 అక్షరాలు కాదు. అందుకని ఇవన్నీ ప్రతీకలు. ఇప్పుడు మనం రాసిన ఓం రాస్తారు. మామూలు మన కలోకియల్ లాంగ్వేజ్లో శ్రీరామ రాస్తారు. శ్రీరామ కాదు, తర్వాత రాముడు మన దాంట్లోకి వచ్చేసాడు. చెప్పా కదా, నమో నారాయణాయలో రకారం, నమశివాయలో మకారం. ఆ రెండూ కలిసి రాముడికి పేరు పెట్టారు. రాముడు అలా తయారయ్యాడు కాబట్టి, ఆదర్శ పురుషుడుగా రాముడు ధర్మాత్ముడుగా తయారైనాడు కాబట్టి మనం కూడా ఆ రాముడిలాగా ఉండాలని శ్రీరామ రాస్తున్నారు. కానీ పేపర్ మీద ముందు రాసేటప్పుడు ఓమే రాయాలి. ఓం తర్వాత నమశివాయ. అక్షరాభ్యాసం అదే కదా. ఓం నమశివాయ. నమశివాయ అంటే నా 5 భూతాలు, పంచభూతాలు చెప్పాను కదా. ఈ 3 మన సింబల్స్. మన సింబల్స్ అంటే క్రైస్తవులకి, హిందువులకి. మరి ఇందులో ఎక్కడైనా జీవుడు బ్రహ్మం అయ్యేటువంటి పద్ధతి ఉందా? లేదు. వాళ్ళు ఏమంటారంటే ఇది ప్రకాశం కదా. ఈ ప్రకాశం అంటే దానికి స్వయం ప్రకాశం లేదు. స్వయం ప్రకాశం లేదు ఎవడికి? చంద్రుడికి. ఎవడికి ఉంది? సూర్యుడికి ఉంది. సూర్యకాంతి చంద్రుడి మీద పడి ప్రకాశం. అట్లా యాయిల్లాహి, పరమాత్మ యాయిల్లాహి, వాడు ఆకారం లేనివాడు. అటువంటి వాడి శక్తి చంద్రుడి మీద పడి, మహమ్మద్ ప్రవక్త మీద పడి మనకు వెన్నెల్లాగా వస్తుంది. అందుకని గురువు చెప్పిన మాట వినమంటాడు. ప్రవక్త ఏం చెప్పాడో అది వినమన్నారు వాళ్ళు. యాయిల్లాహి ఏం చెప్పలే, పరమాత్మ ఏం చెప్పలే, వాళ్ళకి గురువు చెప్పాడు. మరి మనకెవరు చెప్పారు అంటే మనకి గురువే చెప్తాడు. ఏం చెప్తాడు? పరమాత్మ గురువై చెప్తాడు. మనకి పరమాత్మ కాంతి గురువు మీద పడి చెప్తుంది. గురువు మీద పడ్డప్పుడు పూర్తిగా పడదు. మతాన్ని గురించి పూర్తిగా తెలిస్తే ఈ కొట్లాటలు ఉండవు. హాఫ్ నాలెడ్జ్ ఉన్నవాడికి తగాదాలు తప్పవు కదా. అందుకని తెలుసుకోండి. ఏ మతాన్ని గురించి అయినా కంప్లీట్గా తెలుసుకుంటే మీకు బాధ ఉండదు, మాకు బాధ ఉండదు. పరమాత్మని కొత్తగా ఎవ్వడూ తెచ్చిపెట్టడానికి వీల్లేదు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. మన వేదం చెప్పింది మనకేమిటంటే అది సత్యము, అది జ్ఞానము, అది అనంతము. అనంతము అంటే దానికి అంతం లేదు, చివర అనేది దానికి ఉండదు. అటువంటిది
కొత్తగా నువ్వు సంపాదించేది కాదు, అది సిద్ధం. సిద్ధం అంటే ఆల్రెడీ నీ దగ్గరే ఉంది. అయితే మరి నా దగ్గరే ఉంటే నాకెందుకు కనిపించలేదు అంటే, నువ్వు దాని మీద చాలా లేయర్స్ వేసావు. నువ్వు దాని మీద ఏం వేసావు? చాలా లేయర్స్ వేసావు. 5 లేయర్స్ వేసాం కదా ఆల్రెడీ. మన ఇంట్లో దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒకడు కసువు జిమ్మి వాడికి తెలియలే అక్కడ నెక్లెస్ దారిలో ఉందని ఆ చెత్తలో ఎత్తి డస్ట్బిన్లో పడేశాడు. ఒక దండని అంత చెత్తతో ఎత్తి డస్ట్బిన్లో పడేశాడు. దండ ఇంట్లో నేల మీద పడ్డప్పుడు దండగానే ఉన్నది, డస్ట్బిన్లో పడినప్పుడు కూడా దండగానే ఉంది, అదేం మారలే. అంటే దాని విలువ కూడా తగ్గలే. డస్ట్బిన్లో పడ్డది కదా, దాని విలువ రూపాయి అయిపోయింది. మా మెడలో ఉన్నప్పుడు దాని విలువ చాలా ఎక్కువ ఖరీదు ఉంది, అట్లా లేదు. అది డస్ట్బిన్లో పడితే ఆ డస్ట్ అంతా దాని మీద పడి అది కనిపించలే. అది పోయింది అని వెతుక్కున్నారు, పోయింది అని డిసైడ్ అయిపోయినారు. కానీ డస్ట్లో అది దాని విలువ పెట్టుకుని అది దొరికింది. ఎప్పుడు దొరికింది? ఆ చెత్త అంతా బోర్లేసినప్పుడు దొరికింది. డస్ట్బిన్లో ఏం చేస్తాం? చెత్త వేస్తూ పోతాం. ఆ అడుగున బంగారు గొలుసు పడింది, దాని మీద చెత్త అంతా పడింది. ఆ తర్వాత దాన్ని తీయాలంటే మళ్ళీ ఎట్లా తీయాలి అంటే, డస్ట్ అంతా ఇట్లా చేత్తో తీసుకుంటామా? లేదు, బోర్లు వేసాం. బోర్లు వేయడం అంటే ఏమిటి? రివర్స్ చేయి. ఇప్పుడు నీ దగ్గర డస్ట్బిన్లో పడిపోయింది. నీ డస్ట్బిన్లో ఏం పడిపోయింది? బ్రహ్మం అనేటువంటి ఒక పదార్థం, వాల్యూబుల్ థింగ్ ఒకటి పడిపోయింది. నువ్వేమో దేశమంతా వెతుకుతున్నావు. కాళహస్తి పోయినావు, మేము తిరుపతికి పోయినావు, కాశీ పోయినావు, నీ శ్రాద్ధంలోకి ఎక్కడికి పోయినావో నాకు తెలియదు, కానీ ఎక్కడా దొరకలే. అది ఎక్కడ పడింది? నీ డస్ట్బిన్లోనే పడింది. ఆ విలువైన వస్తువు ఎక్కడ పడింది? నీ డస్ట్బిన్లోనే ఉంది. మరి దాన్ని ఏం చేయాలంటే తిరగబెట్టాలి. నిన్ను రివర్స్ చేయాలరా. నన్ను రివర్స్ చేయడం ఏమిటండి అంటే, చూడండి, మనం అందరం తల్లి గర్భంలో నుంచి మొట్టమొదట తలతో బయటికి వచ్చాం. అంటే ఈ ప్రపంచంలోకి మనం ఎలా వచ్చాం? తలతో. తల కదా ముందు వచ్చింది, కాబట్టి తలకిందులుగా మనం వచ్చాం. కాళ్ళు ఆఖరికి వచ్చినాయి మనకి అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పుడు కదా. తర్వాత ఏమైపోయినాం? మనం రివర్స్ అయి కూర్చున్నాం. ఇప్పుడు మనం ఉన్నది రివర్స్ పొజిషన్. డస్ట్బిన్ లాగా ఉన్నది రివర్స్ పొజిషన్. అందుకని మనం ఏం కావాలి? తలకిందులుగా పడాలి. నిజం రా నాయన, నేను అబద్ధం చెప్పటాలే. ఎందుకు నేను ఇట్లా రివర్స్ పొజిషన్లో నుంచున్నాను అంటే, మన దగ్గర మూలాధారంలో ఇక్కడ కదా శక్తి ఉంది. మూలాధారంలో ఒక శక్తి ఉంది, పరమాత్మలో ఒక శక్తి ఉంది. ఆ శక్తే మనలో మూలాధారానికి వచ్చింది. అదే శక్తి భూమి అనేటువంటి ఒక గ్రహంలో గురుత్వాకర్షణ శక్తి అనే రూపంలో శక్తి ఉంది. ఆ శక్తికే భూదేవి అని పేరు. భూదేవి, భూమి. భూమి అనేది గ్రహం, భూగ్రహము, భూదేవి. ఈ గ్రహం ఏం చేస్తుంటే ఊరికే తిరుగుతుంటుంది, అది జడం. కానీ దానిలో ఒక శక్తి ఉంది, అది చేతనం కదా. ఆ శక్తి నీ మూలాధారంలో ఉన్న శక్తిని అట్రాక్ట్ చేసి నిన్ను ఇట్లా నుంచోబెట్టింది. మనకి చిన్నప్పుడు సిగరెట్ కాగితాలను ఉండేవి. సిగరెట్లో లోపల ఒక అల్యూమినియం పేపర్ లాంటిది ఏదో చాలా ట్రాన్స్పరెంట్ తగరం అది ఉండేది. ఆ తగరంలో ఈ సైకిల్లో ఉండే చిన్న బాల్స్ వేసి ఇట్లా పెట్టి పిల్లలు ఆడుకునేవాళ్ళు. అది చేతిలో పెట్టుకుంటే ఇట్లా ఇట్లా అంటుంటే అది ఇట్లా నుంచుంటుంది. ఎందుకంటే మరి ఆ సైకిల్ బాల్స్లో ఏముంటాయో నాకు తెలీదు. అది చిన్నప్పుడు ఇట్లా ఆడుకునేవాళ్ళం పిల్లలు. అంటే ఏమిటి? ఆ బాలు నీ చేతిలో ఉన్న శక్తికి ఆధారంగా ఉండి ఆ తగరం దాన్ని నిలబెడుతోంది. అది పేపర్,
చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి, మన ఆటల్లో కూడా పరమాత్మను తెలుసుకోవచ్చు. అట్లా నీ మూలాధారంలో ఆల్రెడీ నీ మూలాధారంలో ఉంది ఈ శక్తి కదా, అదే నిలబెడుతోంది. అది ఉందా లేదా అంటే నిన్ననే బస్సులో పడిపోతున్న నిన్ను నిలబెట్టింది కదా. ఇంకా మీకు తెలియాలంటే ఆ బస్సులో నేను ఎప్పుడో కూర్చున్నానండి, ఎప్పుడో పడిపోయినా, ఇప్పుడు బస్సులో నేను కూర్చోలేదు కదా అని మీరేమన్నా అనుకుంటారేమో. ఒక బకెట్ నీళ్లు చేతిలో పట్టుకోండి, బకెట్ నిండా నీళ్లు చేతిలో పట్టుకోండి, ఇమీడియట్గా మీరేమైపోతారు? ఎందుకు వంగారు? బ్యాలెన్స్ ఏంది? బ్యాలెన్స్ ఎక్కడుంది? ఆ ముళ్ళు బ్యాలెన్స్ చేస్తోంది, నీ మూలాధారంలో ఉన్న ముళ్ళు. అది శక్తి. ఆ శక్తి నువ్వు మామూలుగా నుంచున్నప్పుడు ఏం చేస్తోందంటే భూమి ఆకర్షణ శక్తితో కలిసి అది నిన్ను 90 డిగ్రీల్లో నుంచోబెడుతోంది. అందుకే ప్రతి మనిషి నుంచుంటున్నాడు. అర్థమైందా? చిన్న పిల్లవాడు నడక కొత్తగా నేర్చుకుంటాడు చూడండి, వాడు సరిగా నుంచోలేడు, అంటే వాడి గరిమనాభి సమంగా లేదు, వాడు అందుకని అట్లా ఇట్లా తిరుగుతాడు. ముసలి వాళ్ళు కూడా అట్లా ఇట్లా అడ్డంగా నడుస్తారు చూడండి, మీరు గమనించండి రోడ్లో నడిచే వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ గరిమనాభి సరిగా లేదు. మామూలుగా అయితే ఎదురుగా నడవాలి కదా, మనుషులు ఎట్లా నడుస్తారు? ఒక ఏజ్ వచ్చేప్పటికి ఇట్లా ఇట్లా నడుస్తారు. మీరు గమనించండి, పెంగ్విన్ లాగా. ఎందుకు నడుస్తున్నారు అంటే ఆ శక్తి మరి మూలాధారంలో భూమిలో ఉన్న శక్తితో స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు. సైన్స్ చెప్తోంది ఆ మాట, అర్థమైందా? అందువల్ల మనం అందరం చూడండి, భూమి ఇలా గుండ్రగా ఉంటుంది కదా, ఏదైనా ఒక గుండ్ర వస్తువు కాసేపు ఇది భూమి అనుకోండి, ఈ భూమి మీద ఇక్కడ ఒక మనిషి పుట్టాడు, వీడు స్ట్రైట్గా ఇట్లా నుంచున్నాడు కదా, ఇది భూమి కదా. ఆస్ట్రేలియా ఇక్కడ ఉంటుంది కదా, మరి ఆస్ట్రేలియాలో ఉన్నవాడు ఇట్లా కదా నుంచోవాలి, అవునా కాదా? మీరే చెప్పండి. భూమి అయితే భూమి గోళాకారంగా ఉందని చెప్తూనే ఉన్నాడు, ఇట్లాడిదే పైన మనం చూడలేదు కానీ ఆస్ట్రోనాట్స్ అందరూ చూసి అవును భూమి ఒక బంతిలాగా తిరుగుతున్నది అని వాళ్ళు చెప్పారు. మనం నమ్మాలి కదా సైంటిస్టులు చెప్తే. మరి భూమి తిరుగుతుంటే భూమి మీద ఇక్కడ మనుషులు, మన ఇండియా ఇక్కడ ఉంటుంది, ఇండియాలో పుట్టినవాడు ఇట్లుండాలి, భూమి ఆకర్షణ శక్తి ఇక్కడ మనం లాగితే కదా. రష్యా వాడు, యూరప్ వాడు ఇక్కడ ఇట్లుండాలి, నార్త్ పోల్ వాడు ఇట్లుండాలి, సౌత్ పోల్ వాడు ఇట్లుండాలి. ఉంటున్నాడా? ఎందుకు ఉండటం లేదు అంటే ఈ శక్తి ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఇట్లనే లాగుతోంది. అమెరికా వాడు ఇట్లాగే నడుస్తున్నాడు, ఇండియా వాడు ఇట్లాగే నడుస్తున్నాడు, అవునా కాదా? మీకు అర్థమైందా? ఎందుకు నడుస్తున్నాడు? అందరూ కూడా భూమి మీద కాళ్ళు పెట్టి ఆ శక్తి మన్ని లాగుతున్నది, అందువల్ల వీడు ఇట్లాగే నిలబడుతున్నాడు. భూమి గుర్తుంది కదా, భూమి మీద ఇట్లా ఎవడు నుంచోటల్లా తలకిందులుగా పెట్టి, వాడు కూడా మనలాగే నుంచుంటున్నాడు. ఏ దేశానికి వెళ్ళినా ఇంకా తీసుకోండి మీ పండు, అంటే ఒక శక్తి ఉంది మన అది నడుపుతోంది అని తెలుసుకోవడానికి. ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకున్నామా? మనం తెలుసుకోవడం కొత్తగా తెలుసుకున్నాం, అది ఉన్నది ముందే ఉంది, అది దాన్ని సిద్ధం అనాలి. మనకిప్పుడు తెలిసింది కదా, అంతకుముందు అది ఉన్నది, కొత్తగా మనం దాన్ని సంపాదించలే. నేను ఒక 10 లక్షల డబ్బులు సంపాదించా, ఇది నాకు కొత్తగా వచ్చింది, నాకు ఇంతకు ముందు లేదు, ఇప్పుడు నాకు వచ్చింది. దీని పేరు సాధ్యము అనాలి. సాధ్యము అంటే ఏమిటి? నేను సాధించుకున్నాను. సిద్ధము అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నది. ఇప్పుడు ఆత్మ సిద్ధమా సాధ్యమా? కాన్సన్ట్రేషన్తో నువ్వు సంపాదించేది సాధ్యం, మెడిటేషన్తో నువ్వు సంపాదించేది సిద్ధం. తేడా తెలిసిందమ్మా? సరిపోయింది. జాగ్రత్తగా వినండి. సిద్ధమైన దాన్ని మరి ఎలా చెయ్యాలి అంటే గుర్తు చేసుకుంటావు.
నా దగ్గరే ఉన్నదాన్ని. అందుకే విస్మృత కంఠహారం అన్నారు. మెళ్ళోనే ఉంది, నేను ఇంకా డస్ట్బిన్లో పడింది అంటున్నా, అది మెళ్ళోనే ఉంది. నువ్వు దాన్ని పోగొట్టుకున్నానని ఏడుస్తున్నావు. లేదు లేదు, నీ దగ్గరే ఉంది. పోగొట్టుకున్నానని ఎక్కడో వెతుకుతున్నాడు. వాడు ఎక్కడ వెతికాడంటే పెసరచేలో ఉంగరం బారేసి పప్పులో వెతుక్కున్నాడు ఒకడు. అట్లాగే ఉంది మనం కూడా. మన ఉంగరాన్ని మన బంగారాన్ని మన లోపల దాచుకుని ఎక్కడ వెతుకుతున్నాం? తిరుపతిలో, కాళహస్తిలో, కాశీలో, రామేశ్వరంలో. మనం ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుందా? మనకి చచ్చినా దొరకదు. మరేం చేయాలి? తవ్వుకో, నీ దగ్గరే డిగ్ చేసుకో, నీ దగ్గరే దొరుకుతుంది. ఎందుకంటే అది పోయిన చోటు మాకు తెలుసు, నువ్వు పోగొట్టుకున్న చోటు మాకు తెలుసు. అందుకని అది అక్కడే దొరుకుతుంది. దానికి స్వతహాగా పారిపోదామనే బుద్ధి లేదు. నువ్వు దాన్ని గౌరవించినా గౌరవించకపోయినా అది అక్కడే ఉంటుంది. సిద్ధమా సాధ్యమా? లేనిది సాధిస్తున్నావా? నువ్వు లేని దాన్ని సాధిస్తున్నావు. నేను ధ్యానం చేసి పరమాత్మని నేను సంపాదించుకున్నా. నో, పరమాత్మ సంపాదింపబడే వస్తువు కాదు. మరి సంపాదించుకున్నాను, నా సొంతంది అని నాకు తెలియాలంటే ఎట్లండి? మీరు 10 లక్షలు క్యాషు చెప్పారు, మా పోగొట్టుకున్న బంగారం గొలుసు చెప్పారు, కానీ నాకు అది అర్థం కాలేదు. నాకు అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పాలి. ఎందుకంటే సాధన చేస్తుంది నేను. డాక్టర్ రోగాన్ని గురించి ఎంతన్నా చెప్తాడు, అనుభవిస్తున్నవాడేవాడు? పేషెంట్. అయ్యా నా మందు మీకు పనిచేసిందా లేదా అని నన్ను అడిగితే నేను చెప్పాలి పనిచేసిందో లేదో. నేనంటే ఎవడు? పేషెంట్ చెప్పాలి కదా. మీరు మందులు చెప్తూనే పోతున్నారు, కానీ అది నాకు వర్క్ చేసిందో లేదో నాకు తెలియాలి. నీకు తెలుస్తుంది. చూడు, నువ్వు ఎప్పుడైనా సుఖపడ్డావా? సుఖపడ్డాను అనే సుఖాన్ని ఎక్స్పీరియన్స్ చేసావా? చేసావు కదా. దుఃఖపడ్డానని కూడా ఎక్స్పీరియన్స్ చేసావా? సుఖము దుఃఖము అనేవి రెండు నీకు అనుభవంలో ఉన్న వస్తువులు కదా. అది నువ్వు సంపాదించిందా, దానికై అది వచ్చి పడిందా? సుఖం దుఃఖం దానికే అది వచ్చి పడిందా? రాదు. నువ్వు సంపాదించావు దాన్ని. ఎందుకంటే ఆ కష్టం రావడానికి నువ్వేదో పని చేసావు, అందువల్ల ఆ కష్టం వచ్చింది. అట్లాగే ఆ సుఖం రావడానికి కూడా నువ్వేదో చేసావు, కాబట్టి ఆ చేసిన దాని ఫలితం ఇది. నువ్వు చేసిన దాని ఫలితం. అప్పుడు సుఖము శాంతి అనేవి నువ్వు కొత్తగా సాధించలే. నువ్వు ఒక పని చేసావు, దాని ఫలితం ఇది. దాని ఫలితం నీకు సంతోషం వచ్చిందో దుఃఖం వచ్చిందో ఒక చెయ్యని దానికి రాలే. దానికయ్యేది నీకు కష్టం సుఖం రాలే. ఎవడో తీసుకొచ్చి నీ మీద పెట్టలే. ఎవడైనా ఒకడు నా భార్య చచ్చిపోయింది, నా భర్త చచ్చిపోయినాడు అని ఏడుస్తున్నారు అనుకోండి, ఇది మరి భగవంతుడు వేరే తెచ్చి వాళ్ళని ఎత్తినేసాడు కదండి, వాళ్ళేమది కావాలని కోరుకున్నది కాదు. కాదు కాదు నాయన, వీడు భర్త అంటానికి అది భార్య అంటానికి ఓ పెళ్ళి ఎప్పుడో ఏడుచుకున్నాడు వీడు. దాని ఫలితం ఇది. లేకపోతే ఈ ఫలితం రాదు. అది ఎవరో చచ్చిపోతే వీడెందుకు ఏడుస్తాడురా చెప్పండి. అంటే మనకు తెలియక దేవుడి మీద పారేస్తాం. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనకు తెలియక దేవుడి మీద వేస్తాం. ఏదైనా నష్టం వచ్చింది అంటే ఎవరెవరు వచ్చింది? మనమే గ్యాంబ్లింగ్ చేసాం, నష్టం వచ్చింది. మనమే కష్టపడి డబ్బులు కూడబెట్టుకున్నాం, డబ్బులు వచ్చినాయి కదే. అంటే అది ఏమిటది? సాధ్యం. అది చెప్పాలి మీరు. అందుకని మీకు ఇన్ని చెబుతున్నా. సాధ్యం అంటే ఏమిటి? నేను సాధించాను. అది మంచి కావచ్చు చెడు కావచ్చురా. ప్రపంచంలో ఉండే 99 సాధ్యాలే, సిద్ధాలు కావు. తెలియని వాడు ఏమంటాడంటే, ఒకడికి ఎవరికన్నా ఎప్పుడు సుఖాలే ఉంటాయి అనుకోండి కాసేపు, వాడిని ఏమంటారంటే వాడు గోల్డెన్ స్పూన్తో పుట్టాడురా అంటే వాడికి సిద్ధం రా అని చెప్తున్నారు.
నో, వాడు ప్రీవియస్ లైఫ్లో సాధించుకున్నాడు. ఈ లైఫ్లో వాడికి అది ఫలితానికి వచ్చింది. అర్థమవుతోందా? చెయ్యంది ఏది రాదు, చేసింది ఊరికే పోదు. అది దానికి శాస్త్రం ఏముంది? కొటేషన్ ఇవ్వాలి కదా మీకు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం. అది శుభం కానీ అశుభం కానీ. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఈ లెవెల్లో ఎందుకు చెప్తున్నానంటే, అది శుభం కానీ అశుభం కానీ నీ కర్మ వచ్చి తీరుతుంది. నువ్వు కర్మ చెయ్యకపోతే నీకు ఈ ఫలితం రాదు. శిష్యుడు ఏమని అడుగుతాడంటే, అయితే నాకు ఆత్మ తెలియాలంటే నేను అప్పుడు పుణ్యం చేసి ఉండాలి కదండి, చాలా పుణ్యం చేస్తే కదా ఇది ఫలితం వచ్చేది, అందుకని నేను చాలా పుణ్యం చేశానా, అంత పుణ్యం నేను చేయలేదు కాబట్టి నాకు రాదేమో. వీడికి ఇలాంటి భావాలు వస్తాయి. సిద్ధం సాధ్యం నీకు తెలిస్తే సిద్ధం కోసం నువ్వు పుణ్యం చెయ్యక్కర్లే. అర్థమైందా? మరి ఏం చెయ్యాలి? రియలైజేషన్. దట్స్ ఇట్. అర్థమైందా? ఎందుకు సెల్ఫ్ రియలైజేషన్ రమణ మహర్షి ఎందుకు చెప్పారు అంటే, ఇందుకు ఒరే నాయన, ఈ ప్రపంచంలో సాధించేటువంటి ఏ వస్తువైనా సరే, సాధించే ఏ వస్తువైనా సరే అది నువ్వు సాధన చెయ్యకపోతే నీకు అది రాదు. సాధనే నీకు పుణ్యఫలంగా కానీ పాపఫలంగా కానీ సుఖంగా కానీ దుఃఖంగా కానీ నీ వెంటబడుతున్నది. అది నేను చేశాను, నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడు చేయలేదంటే అంటే ఎప్పుడో చేశానంటే, ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే దానికి కూడా చెప్తాడు. ఒకప్పుడు కరెంటు ముట్టుకుంటే ఇప్పుడు షాక్ కొడుతుందా కదా? ఎప్పుడు ముట్టుకుంటే అప్పుడే షాక్ కొట్టాలి. ఆ క్వశ్చన్ వేరే. ఇప్పుడు నీకు సెల్ఫ్ తెలియాలంటే, నేనెవరో నాకు తెలియాలంటే నాకు సాధ్యం కాదది, అది సిద్ధం. నువ్వు పుణ్యం చేసినా, నువ్వు పాపం చేసినా, నువ్వేం చేసినా, అంటే దొంగవాడిలో, హంతకుడిలో, ప్రతి దుర్మార్గుడిలో, చాలా చెడ్డవాడిలో, రావణాసురుల్లో కూడా సిద్ధం అది ఉన్నది. మరి రావణాసురుడు చెడ్డవాడిలో కూడా ఉంది, డస్ట్బిన్లో లేదా కదా? బీరువాలో ఉంది. నువ్వు ఎక్కడ పడేస్తే అక్కడ ఉంటుంది. నువ్వు పడేసావు దేంట్లో ఈ దుర్మార్గమైన శరీరంలో. ఎవడైనా ఒకటి అర్థమవుతుందా బాగా? ఎవరికైనా అది చాలా పుణ్యం ఉన్న వాళ్ళకే వస్తుందేమో, నేనంత పుణ్యం చెయ్యలేదేమో, నాకు రాదేమో. నీ గుర్తు చేసుకోవడానికి నీకు పుణ్యంతో సంబంధం ఏముందిరా? అందుకు చెప్తోంది సిద్ధం సాధ్యం. నీకు పుణ్యంతో పని లేదు కదా. ప్రతి చోట ఆ పదార్థం ఉండి తీరాలి. కాబట్టి తప్పకుండా ప్రతి చోట అంటే ప్రతి చోటలో నువ్వు కూడా ఉన్నావు. నీలో తప్పనిసరిగా అది ఉండి తీరాలి. నీకు సుఖము శాంతి ఎలా వస్తుందో, సుఖం శాంతి ఎలా వచ్చింది? సాధిస్తే వచ్చింది, నేను చేస్తే వచ్చింది. నేను చేస్తేనే కదా ఫలితం వచ్చేది, లేకపోతే కష్టాలు రావు. నేను ఇప్పుడు అసలు చేస్తున్నప్పుడు వాడికి తెలియదు, చేసేస్తాడు. నేను అసలు ఏం చేయలే అంటాడు కదా. లేదా ఎప్పుడో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాడు, ఇప్పుడు మా తాత పుట్టినప్పుడు. దాన్ని ఇప్పుడు క్లెయిమ్ చేస్తాడు వాడు కదా. ఎన్ని చేశాను, ఈ దేవుడు నాకేం సహాయం చేయలే. ఇదే పని ఎన్ని నీకు సహాయం చేస్తూ కూర్చోటానికి? నీ ఒక్కడే పెట్టుకున్నావా ఎన్ని కదా. ప్రతి వాడిలో పరమాత్మ ఉండాలి. ఎందుకంటే ఉండడం ఆయన ధర్మం. ఎట్లా ఉన్నాడంటే, తర్వాత స్థితిలో ఉన్నాడా గతిలో ఉన్నాడా అని మరి ఇంకో క్వశ్చన్. ఆ క్వశ్చన్ మళ్ళీ దానికి కూడా ఇంత పెద్ద చాప్టర్. ఇది సిద్ధమా సాధ్యమా? చూడండి ఎట్లాంటి ప్రశ్నలో పరమాత్మని గురించి. ఏమ్మా మరి అయితే ఇప్పుడు నన్ను సరే సిద్ధం అన్నారండి, నేను నమ్మాను మిమ్మల్ని,
ఇవన్నీ కష్టాలు సుఖాలు, నేను తప్పులు చేశానో పాపం చేశానో పుణ్యం చేశానో అవన్నీ మళ్ళీ నాకు లేయర్లుగా వస్తూ ఉన్నాయంటే, సరేనండి ఇప్పుడు మాకు ఏదో మా దగ్గర ఉందన్నారు కదా, దాని సంగతి ఏదో మాకు తేల్చి చెప్పండి, మాకు ఈ సంగతి ఎంత ఎందుకు. పాపం వాడికి విరక్తి పుడుతోంది. అంటే అన్నాడు, ఒరే నాయన, అవరోధాలు తొలగించుకుంటే సిద్ధమైంది తెలుస్తుంది. నీకు అవరోధాలు ఉన్నాయి. అవరోధాలు అంటే ఏమిటి? దాన్ని కనపడనీయకుండా చేసేవి నీ దగ్గర 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఈ 3టిని తొలగించుకుంటే, అయితే 3టిని తొలగించుకుంటే మా ఆస్తి అంతా మీకు రాసేసేయమంటారా? నా పిల్లల్ని తీసుకొచ్చి మీకే వదిలిపెట్టేయమంటారా? నా పిల్లల్ని కూడా మీరే చూసుకుంటారా? అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్యాన, శరణాగతి, కంప్లీట్ సరెండర్. వైష్ణవులది ఇదే పని. మరి మీరు అంతా మీకే మీకే అంటే నాకు కాదర్రా, భగవంతుడికి అప్పచెప్పమంటారా? అంటే ఒరే, నీ పిల్లాన్ని, నీ పిల్లల్ని, నీ ఆస్తి నేనేం చేసుకుంటానురా? ఆయన నువ్వు ఇస్తానంటే వాడు కూడా ఇస్తానంటాడు, వాడు కూడా ఇస్తానంటాడు. అంతే కదా. నీకే బరువు లేకుండా నీ పిల్లల్ని నాకు ఇచ్చేసేయరా అంటే, నా ఆస్తి, నా పిల్లల్ని ఆస్తితో పాటు నా అప్పులు కూడా నువ్వే తీసేసుకో. కంప్లీట్ సరెండర్ అంటే అదే కదురా. అవరోధాలు తొలగించుకోమన్నారు కదా, నాకు అవరోధాలు ఈ ముగ్గురేనని మీరే చెప్పారు. ఆ అవరోధాలు అన్నీ మీకే సరెండర్ చేసేస్తా, నాలో ఉన్న మీరెవరో నాకు బయటపడండి అని నువ్వు అడుగుతావని ఆయన ఏం చెప్పాడంటే, అట్లాంటి అవరోధాలు నేను నాకు అక్కర్లేదురా. ఎవరు అవరోధాలు అనుకుంటున్నావో, నువ్వు అనుకుంటున్నావు కదా నాకు నా భార్య, నా సంసారం నిన్ను బాధిస్తున్నది అదేనా, ఇంకేమన్నానా? నిన్ను బాధిస్తున్నది ఈ ప్రపంచంలోకి మళ్ళీ జన్మలకి తీసుకొస్తున్నది ఏమిట్రా? నీ ఆశ. ఆశాపాశము తా కడున్నిడుపు, చాలా పొడుగ్గా ఉందిట, లేదంతంబు, దానికి కొసలేదుట. ఎవరికి? ఎంత ఆశ అంటే, వారాసి ప్రావృతమేది నీ వలయ సామ్రాజ్యంబు చేకూరినన్. సముద్రమంతా చుట్టబడినటువంటి భూమి, సముద్రాలతో చుట్టబడిన భూమి అంటే మొత్తం ప్రపంచం అంతా అన్ని సముద్రాలే కదా. ఆర్కిటిక్, అంటార్కిటిక్, పసిఫిక్, హిందూ, ఎన్ని సముద్రాలు. వాటన్నిటితో వారాసి అంటే సముద్రం. ప్రావృత మేదిని వలయ, ప్రావృతం అంటే సర్కిల్గా వచ్చేసిందిట. అటువంటి మేదిని భూమి ఎంత నీకు ఇచ్చేస్తానంటే కూడా, భూమి ఇస్తే ఇచ్చావు కానీ అంతరిక్షం ఏమిటి, అది కూడా నాకే ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మనుషులు ఏం చేసి, సైంటిస్టులు ఏం చేస్తున్నారా? మీరు ఆశ లేదంటున్నారు. ఒరే, నీ భూమి మీద నువ్వు చావరా, నీ సంగతి నువ్వు తెలుసుకోరా అంటే, అట్లట్లే చంద్రుడి మీద ఏముందో తెలుసు. ఏం చేస్తాడు? మార్స్ మీద ఏముందో తెలుసుకో, సూర్యుడి మీద ఏముందో తెలుసుకోపో, పీడా. నీ లోపల ఏముందో నువ్వు తెలుసుకోరా అంటే, తెలుసుకోకుండా కదా నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకోరా నాయనా అని చెప్తే, నేను దేశమంతా శుభ్రం చేస్తానని బయలుదేరితే ప్రయోజనం ఏముందిరా? నీకు స్వచ్ఛ భారత్ అని భారత్ అంతా ఊడ్చుకో. మనం చేస్తున్న పని అదే కదా. అయితే వెళ్ళక్కర్లేదా అండి, రీసెర్చ్ చేయక్కర్లేదా? రీసెర్చ్ చెయ్యరా? ఎక్కడ? నీ లోపల చేయకుండా నువ్వు బయట చేస్తే ఎన్నాళ్ళు చేసినా సైంటిస్టులకి ఎందుకు మళ్ళీ చేయాలి? ఆ సైంటిస్ట్ పోతే వాడు ఇంకోటి వచ్చి ఆకాంక్ష అంటారు దాన్ని. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే ఇంకా నెక్స్ట్ ఉండనే ఎప్పుడూ ఉంటుంటుంది. ఎందుకంటే ఆశాపాసము తా కడున్నిడు కదా. కాబట్టి నీ ఆశ ఎంతకాలం ఉంటుందో నువ్వు అంతకాలం జన్మలకు వెళ్ళాలి. మరి అవరోధాలు 3 ఉన్నాయి అన్నారు. ఈ 3నేమో మీకే సరెండర్ చేస్తానంటే నేనెందుకు తీసుకుంటానరా? నీ అవరోధాలన్నింటినీ నువ్వు తొలగించుకోమన్నారు. నేను తొలగించుకుంటే మార్గం చెప్పండి.
నువ్వు తొలగించుకునే మార్గమే ఏమిటంటే, నేను చెప్పాను కదా, నువ్వు సినిమా చూస్తున్నావు, నువ్వు సినిమాలు అట్లాగే చూడటం మొదలు పెడితే, ఈ సినిమా విక్టరీ టాకీస్కి నేను వెళ్ళాను కదా, ఒక సినిమా చూశాను, ఇంకో 10 రోజులకి ఈ సినిమా పోయింది, ఇంకో సినిమా వచ్చింది, ఇంకో సినిమా చూశాను, మళ్ళీ అది పోయింది, ఇంకోటి వచ్చింది. అట్లా నా లైఫ్ లాంగ్ సినిమాలు చూస్తూ ఉంటే కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయా? ఒక్క సినిమాకి నువ్వు వెళ్ళినాడే ఈ సినిమా నిజమా అబద్ధమా, ఈ సినిమాలో కనబడుతున్న బొమ్మలు నిజంగా బొమ్మలా, ఇవి అబద్ధం బొమ్మలా? అబద్ధం బొమ్మలైతే వాటికి నిజమేది, వాటికి నిజం వెనక్కెళ్తే ఏముంది? కాంతే సినిమా బొమ్మగా నాకు కనపడుతోంది. కాంతి సినిమా బొమ్మగా ఎందుకు కనపడుతుంది? ఆల్రెడీ ఒక బొమ్మ వేసి ఉంది, అక్కడ ఫిలింలో ఒక బొమ్మ వేసి ఉంది, నెగిటివ్ ఫిలిం దాంట్లో వేసి ఉంది. ఆ వేసిందే నాకు ఆ రూపంగా కనపడుతోంది. ప్రతి సినిమా అదేనని నాకు అర్థమైపోయింది. అర్థమైందా కాలేదా? ఏ సినిమా చూసినా ఆ నెగిటివ్ ఫిలింలో ఏదుందో అదే. కాబట్టి ఉమా అనే ఈ సినిమా చూస్తే దీని నెగిటివ్ ఫిల్మ్లో ఏముందో అది ఉమా. మాధురి ఏదంటే ఆ నెగిటివ్ ఫిల్మ్లో ఏముందో అది. అంటే మొత్తం అందరూ నెగిటివ్ ఫిల్మ్లో ఏముందో ఆ బొమ్మలే ఇక్కడ నాకు కనపడుతున్నాయి. ఆ బొమ్మలు ఇలా కనపడడానికి వెనక ఏది ఉంది? ఆర్క్ బల్బ్ ఉంది. ఆ బల్బు కాంతే కదర్రా, బల్బు రాలేదు దీంట్లోకి. ఇప్పుడు నీకు అర్థం కావాలి, ఆ బల్బు కాంతి, ఆ బల్బు ప్రజ్ఞ, దాని తాలూకు కాంతి, దాని విభూతి నాకు ఇక్కడ ఎన్టీ రామారావు లాగా, నాగేశ్వరరావు లాగా, ఇంకో ప్రభాస్ లాగా, ఇంకో ఎవరిలాగో నాకు వరసన అట్లా మీరందరిలాగా కనపడుతోంది. అప్పుడు నీ భార్యలాగా నీకేది కనపడింది? అది ఫిలిం, ఒక ఫిలిం. ఆ ఫిలిం నీకు ప్రజ్ఞ, దాని విభూతి నీ భార్యలాగా కనపడుతోంది. అంటే ఒక సినిమా సంగతి మీకు అర్థమైతే చెప్తున్నా. నిన్న అర్థమైన పాఠం కంటిన్యూషన్ ఇది, అవునా కదా? ఇప్పుడు నీకు 3 అవరోధాలు అన్నావు: నీ ధనం, నీ భార్య, నీ పిల్లలు. కాబట్టి ఈ ముగ్గురిని కూడా కన్వర్ట్ చేసేసేయి ఆ విభూతిలోకి. అప్పుడు నువ్వు నాకు ఇచ్చేదేమిటి? నువ్వు అదే అయిపోతావు. ఏమిరా, ఎవరిని తొలగించుకోవాలి ఇప్పుడు? సన్యాసం పుచ్చుకోమన్నదా శాస్త్రం? చెప్పలేదమ్మా. అవరోధాలు నీకు అర్థం కాక నాకు దాన్ని తెలుసుకోవడానికి వీళ్ళందరూ అడ్డమేమోనని వీళ్ళందరినీ వదిలించుకోవడానికి ఒకడు సన్యాసం పుచ్చుకున్నాడు. అంటే ఆస్తి పాస్తులన్నీ వదిలేసుకున్నాడు. ఒకడు పెళ్ళే చేసుకోలేదు కదా, పెళ్ళే చేసుకోలేదు కాబట్టి పిల్లలు పుట్టే ప్రశ్నే లేదు వాడికి. కానీ వాడికి ఆత్మ తెలియదు. అర్థమైందా? అవరోధాలు తొలగించుకునే పద్ధతి ఏం చెప్పింది శాస్త్రం? విచారణ చెయ్యరా, ఈ అవరోధాలు ఏమిటో చూడరా, అంతేగాని నీ భార్య పిల్లలు తెచ్చి నానెత్తిన వారేవాకురా. వైష్ణవులు అంతే కదా. వైష్ణవులు చేస్తున్న పని ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య. అయ్యా అన్నీ మీకే అప్పచెబుతున్నా. सब कुछ तेरा ही है, मेरा नहीं है. मेरा धन, मेरा तन, मेरा मन. ధన్ మన్ తన్ ఇవాళ ఇచ్చేసాడు పరమాత్మకి. దట్స్ ఇట్, అయిపోయింది. మళ్ళీ రేపు మళ్ళీ సేమ్ డైలాగ్ వాడుతున్నావు కదా. నిన్న ఇచ్చింది అబద్ధమా? అసలు ఇయ్యడు. సబ్ కుచ్ తేరా హై అంటాడు. మరి మేరా హై క్యా హై? అప్పుడు మేరా కూడా ఉండడు. ఎందుకని? వాళ్ళ బొమ్మలు ఎప్పుడైతే కాంతి యొక్క విభూతి అన్నావో నీ బొమ్మ కూడా సేమ్ కదా. కాబట్టి నువ్వు లేవు, వాళ్ళు లేరు. ఎట్లా లేరో మళ్ళీ ఇంకో క్లాసులో చెప్తా మీకు. చాలా బాగుంటుందిరా ఇది. లోపలికి వెళ్ళే కొద్దీ సొరంగం మొదట్లో చాలా చీకటిగా ఉంటుంది.
ఆ చీకట్లో వెళ్ళడం నువ్వు అలవాటు చేసుకుంటే లోపలికి వెళ్ళే కొద్దీ నీ కాంతే దాని మీద పడి నీకు అక్కడ బాగా కనబడుతుంటుంది. కళ అంతే కదురా, కళ అంతా చీకటే కదా. చీకట్లో నీకు ఎంత తెలుస్తోంది? కళ అంతా కనపడుతున్నది కదా మొత్తం. ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు అర్థమైందా? ఏం చేయమన్నాడు? నిన్నటి పాఠం కంటిన్యూ అంటే మరి నాకు టైం అయిపోతుందని మరి నేను చెప్పలేకపోతున్నారా? మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. నీ భార్యని, నీ సంసారాన్ని, నీ ఇల్లు వాకిళ్ళని అన్నిటినీ ఏం చేయమన్నాడు? మీరు భార్యని పిల్లల్ని అయితే అట్లనే చూడమన్నారండి. సరే, వాళ్ళిద్దరూ కాంతి విభూతి. మీరు విక్టరీ టాకీస్ సినిమా చెప్పేశారు, బాగానే సరిపోయింది. కానీ మా ఇల్లు వాకిలి, నా ప్యాలెస్, నా భవనం, ఇవన్నీ ఎట్లా, వీటిని ఎట్లా కన్వర్ట్ చేయమంటారు దేంట్లోకి? విభూతిగా వీటిని ఎట్లా కన్వర్ట్ చేయమంటారు? వీటిని కూడా కన్వర్ట్ చేసే పద్ధతి పరమాత్మ చెప్పేశాడు. ఏం చెప్పాడంటే, ఒరే ఈ ఇల్లు కట్టాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఒక ఆలోచన గదుగా నీకు వచ్చింది. ఆ ఆలోచనతో నువ్వేం చేసావు? నామ రూప క్రియ, దాంతో నువ్వు ఒక ప్లాన్ వేసుకున్నావు. ఆ ప్లాన్కి ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వేం చేసావంటే పంచభూతాల సహాయం తీసుకున్నావు. నీ ఇల్లు పంచభూతాలకు మినహాగా ఇంకేమన్నా ఉందా చెప్పు. మరి పంచభూతాలకే అప్పచెప్పు. నీ ఇల్లు నీ మనసులోనే ఉందా లేదా కదా? అది నిజమా అబద్ధమా బొమ్మనా? అది బొమ్మే కదా. నామరూప క్రియల్లో నీ ధనం కూడా అదే సేమ్. కాబట్టి నువ్వు ఏం వదిలిపెట్టడానికి భయపడక్కర్లే. వదిలిపెట్టి నిన్నెక్కడికో పంపించమనిలే. మరి ఏం చేయమన్నారంటే దృష్టి జ్ఞానమయం కృత్వ. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో. ఎట్లా జ్ఞానమయం అంటే, ఆ బల్బు కాంతి, బల్బు లేకపోతే సినిమా పడదు. సినిమాలు మారుతున్నాయి కానీ, సినిమా అంటే సినిమా ఫిగర్స్ మారుతున్నాయి కానీ ప్రొసీజర్ మారటంలే. ఎన్ని సినిమాలు వస్తున్నాయో అన్ని జన్మలు వస్తున్నాయి, అంతే కదరా. ఎన్ని సినిమాలు వచ్చినాయో అన్ని జన్మలు. సినిమాలలో క్యారెక్టర్ ఒకడే కానీ వాడు వేసేటువంటి వేషాలు చాలా. ఆ చాలా వేషాలు ఎట్లేసాడో నేను కూడా చాలా వేషాలు వేసాను. ఎలుకగా, పిల్లిగా, కుక్కగా, పందిగా, కోతిగా, ఇప్పుడు మనిషిగా. అన్ని సినిమాలు చూసొచ్చావా లేదా? ఏమిరా? ఏ సినిమా బాగుంది అది. ఇంకా సినిమాలు చేద్దాం అనుకుంటున్నావా? ఇంకా చూద్దాం అనుకుంటున్నావా? ఆలోచన. 50 సంవత్సరాల నాడు నాకు ఈ థాట్ వచ్చింది. 50 ఏళ్ల కింద. ఇంకా 50 ఇంకా 60. 60 కాదేమోలే, 68లో కదా నగేష్ పుట్టింది. వాడు ఒక 5-6 ఏళ్ల పిల్లవాడప్పుడు, ఒక 6 ఏళ్ల పిల్లవాడప్పుడు నేను విక్టరీ సాధన చేసుకునే రోజులు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నాకు వచ్చిందని కాదు, మీరు ఇలా సాధన చేసుకోండి మీకు వస్తుంది. నాకెప్పుడు చెప్పలే కదా. మీకు నేను రహస్యాన్ని బోధిస్తున్నా, దాన్ని ఉపయోగపెట్టుకోండి కదా. గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టుకోవాలి. గాలి లేనప్పుడు తూర్పు పోస్తే చెత్త, బియ్యము, వడ్లు అన్నీ లోపల పడతాయి కదా. సరైన వాడు మనకు బోధ చేస్తున్నప్పుడే అది క్యాచ్ చేయండి. దాన్ని ప్రబోధ సమయే. తర్వాత మళ్ళీ మీరు క్యాచ్ చేస్తామంటే వీలు కాదు. గాలి ఇప్పుడే వీస్తోంది, తూర్పార పోసుకోండి. ఎవడికి వాడు ఆలోచన చెయ్యండి కదా. నేనేం మీకు కష్టమైంది చెప్పలే. కొండకు పోయి కట్టెలు తెమ్మంటలే, కోనేటికి పోయి నీళ్లు తెమ్మంటలే. తెమ్మన్నానా? 100 టెంకాయలు తీసుకొచ్చి కొట్టండి అని చెప్పటంలే. 1 పావలా ఖర్చు పెట్టుకోండి అని కూడా చెప్పటంలే. కానీ చాలా వాల్యుబుల్ది ఖర్చు పెట్టుకోమంటున్నా. ఏమిటి ఆ వాల్యుబుల్? మీ బ్రెయిన్, మీ మనస్సు. దాన్ని బయటి వైపుకు తిప్పకుండా దాన్ని లోపలికి లాక్కోండి. దానికి సరైనటువంటి ట్రైనింగ్ ఇవ్వండి. ఖచ్చితంగా అది మీ మాట వింటుంది. మనస్సునిట లాలయేత్ చిత్త బాలకం అన్నాడు.
చిన్న పిల్లవాడిని ఎట్లా అయితే వాడు మన చెయ్యి లాక్కొని పారిపోతానంటాడో, పిల్లవాడిని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళండి, బొమ్మలు అక్కడ కనపడంగానే, తిండి కనపడంగానే ఈ అమ్మ నా చెయ్యి ఎందుకు పట్టుకుంటుంది, దీన్ని వదిలించిపోతే నా పీడ. వాడు ఎట్లా పోతాడో అట్లా నీ మనస్సు ఈ మూడింటి మీదకి పోతోంది. అవి తీసుకోవద్దే అంటే అది వినదు. ఎంత దాని గురించి చెప్పినా అమ్మగారికి ఇదే పని, ఎప్పుడు మా మూడింటి మీద పడి చస్తున్నది అని. మరి మీ మనసు అనలేదు కానీ లోపల అనుకుంటుంది, ఒక్కసారైనా ఒకడైనా ఎదిరించడేంటి అని. అందుకని నీ భార్య పిల్లల్ని, నీ ఆస్తిపాస్తుల్ని వదిలిపెట్టమని శాస్త్రం చెప్పలే. మరి ఏం చేయమందండి? అవరోధాలు తొలగించుకోమండి. వాళ్ళని కన్వర్ట్ చేయరా, అందరినీ క్రిస్టియన్లుగా మార్చేసి. మార్చేసేయంటే అర్థం ఏంటిరా? వాళ్ళు ఉన్న పొజిషన్లో కాకుండా వేరే పొజిషన్లోకి పెట్టు. వాళ్ళు ఏం పొజిషన్లో ఉన్నారు? ఇప్పుడు నిజమన్న పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని విభూతి చేసి పారేయి, అప్పుడు మిథ్య అవుతారు. సినిమా బొమ్మలన్నీ మిథ్యనా కాదా? ఆ ఒరిజినల్ ఎన్టీ రామారావు వాడింట్లో ఉంటాడు. నువ్వు చూస్తున్న సినిమా, రాముడుగా నువ్వు చూస్తున్న సినిమా ఎక్కడుంది? ఫిలిమిలో ఉంది కదా. నీ భార్య పిల్లల్ని, నీ ఆస్తిపాస్తుల్ని ఇలా కన్వర్ట్ చేయి. అప్పుడేమవుతుంది? వాళ్ళని కన్వర్ట్ చేయగలిగిన శక్తి నీలో ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నువ్వు కూడా కన్వర్ట్ అవుతావు. నేనేమవుతానండి? నీ నాదిని కూడా కన్వర్ట్, నాదులే కదరా కనిపిస్తున్నది. నేనేం చెప్పాను? నామరూపక్రియలు నీకు అర్థమైతే అంటే ఆ శరీరాన్ని వదిలేటప్పుడు నువ్వు చేసిన ఫిలిం ఈ శరీరంగా కనబడుతోంది. ఇది వదిలేటప్పుడు తీసే ఫిలిము ఇంకో శరీరం. అది ప్రీవియస్ లైఫ్, అది పాస్ట్ లైఫ్, అంతే కదా. ఇది ప్రజెంట్ లైఫ్. ఈ 3 లైఫ్లు 3 సినిమాలు. నిన్నేం చేసుకోమన్నాను? సినిమా బొమ్మలో ఉండే వాస్తవికతని కనుక్కోమన్నా. అప్పుడు ఏమైపోతుంది? సినిమా బొమ్మ నిజంగా లేదు, కానీ బొమ్మ కనపడుతోంది. ఈ కనపడ్డ బొమ్మ కాంతి యొక్క విభూతి. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, సినిమా అయితే మనకు బాగా అర్థమైంది. ఆ కాలంలో సినిమా లేదు కదా. ఏ కాలంలో? శంకర భగవత్పాదుల పాతకాలంలో సినిమాలు లేవు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, నాయనా నువ్వు దారిలో నడిచిపోతుంటే నీ శరీరంలో నుంచి ఒక నీడ వచ్చి నీ పక్కన నుంచుంటుందిరా, అది నీ విభూతి. విభూతికి వాళ్ళ అర్థం చెప్పారు. మన కాలంలో సినిమా ఉంది కాబట్టి మనకు చాలా సైన్స్ మనకు హెల్ప్ చేసింది. అర్థమైందా? నిజ జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు అని ఉంటాయి. పిల్లలకి కాంపిటీషన్కి ఇస్తూ ఉంటారు ఒక టాపిక్. ఆ కాలంలో లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, నీ శరీరమే అది పుట్టించింది. విభూతిని ఎవరు పుట్టిస్తారు? వస్తువే పుట్టించాలి కదా. నీ శరీరంలో నుంచే నేను వస్తువుని, నా నీడ నా విభూతి. నా నీడ ఎట్లా ఉంటుంది? నాలాగే ఉంటుంది, నాలాగే ఉంటుంది. నేను నడిస్తే అది నడుస్తుంది, నేను పరిగెత్తితే అది పరిగెత్తుతుంది, నేను డ్యాన్స్ చేస్తే అది డ్యాన్స్ చేస్తుంది కదా. దానికి ఒరిజినాలిటీ లేదు, నాకు ఒరిజినాలిటీ. అట్లా నేను పరమాత్మని, నా విభూతి నాది. ఇంకా ఆలోచించండి. పరమాత్మని, నా విభూతి నాది ఎలా ఉంటుంది అంటే నాలాగే ఉంటుంది. కాబట్టి నీ పరమాత్మ ఎట్లా ఉంటాడు అంటే నీలాగే ఉంటుంది. నాలాగా నా పరమాత్మ అంటే నేను నాలాగే ఉంటాను, నాది నాలాగే ఉంటుంది. మీరు బాగా చెప్తున్నారండి. నా దగ్గర 2 నాదులు నాకు కనపడలే. నేను నాలాగే ఉంటా అన్నారు మీరు, నాది నాలాగే ఉంటుందన్నారు. అవి నాకు కనపడలేదండి. నీకు కనపడవురా నాయన, నాకు కనపడతాయి. నీకు కనిపడేటి చేస్తాను నేను ఇప్పుడు. చూడు, ఎన్టీ రామారావు ఒక యాక్టర్,
నాకు వాడే తెలుసు కాబట్టి నేను ఎన్టీ రామారావే అంట. వాడు ఎప్పుడో చచ్చిపోయినాడంటే వాడు చచ్చినా కూడా ఒక యాక్టరే కదా. వాడి తాలూకు వాడిలోని విభూతిని ఫోటో తీశారు కదా. వాడికి ఇంకో కాస్ట్యూమ్ వేశారనుకోండి రాముడుగా, వాడి విభూతి అంటే వాడి బొమ్మ, వాడక్కడే ఉంటాడు. ఈ బొమ్మ వాడు ఎట్లా ఆడితే ఆ బొమ్మ అట్టాడు. ఒక బొమ్మ కాదు నీకు పెట్టింది, వాడు ఎన్ని ఆడుతుంటే అన్ని బొమ్మలు తీశారు. ఫిలిం ఎట్లా వస్తుంది? నా ఒక్క చెయ్యి ఇట్లా అన్నప్పుడు ఒక 100 ఫిలిములు అయిపోతాయి, అంతే కదా. అట్లా ఆ బొమ్మలన్నీ వాడి తాలూకు వ్యవహారాలు. ఇప్పుడు వాడు చాలా 6 అడుగుల పెద్దవాడు ఉండొచ్చు, ఈ బొమ్మ ఇంతది ఉండొచ్చు కదా. ఇంత ఫిల్మ్లో నుంచి ఇంత బొమ్మ వచ్చింది. ఆ ఫిల్మ్ ఎక్కడుందంటే నువ్వు నామరూప క్రియల్లో నీ ఆలోచనలో నువ్వు ఆ ఫిలిం తీసావు. ఫిలిం ఎక్కడ తీశానండి? నేను ఆలోచన కదా ఆలోచించాను. ఆలోచనలో రూపం వచ్చిందా రాలేదా? ఆ రూపం కదా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కనబడుతున్నది ఇది నీడ. ఇది ఎవరి నీడ? నీ నేను యొక్క ఆలోచనలో వచ్చిన ఫిలిం నీడ. ఫిలిం నీడ నాకు పెద్దగా కనపడుతున్నది. ఎందుకంటే ఫిలిం ఇంతదే ఉండొచ్చు, నాకు స్క్రీన్ మీద కనపడేది వాడెంతున్నాడో అంత. ఇదిగో వాడెంతున్నాడో అంత. ఇప్పుడు అర్థమైందా? మీకు 2 నేన్లు లేవు, ఒక నేనే దాని సంకల్పంలో నీ నాదిని తయారు చేసింది. ఆ నాదే ఇప్పుడు నీకు కనపడుతోంది. ఇప్పుడు నువ్వు నీ నాది దగ్గర నుంచి ఆ ఫిలిం వరకు వెళ్ళు. ఫిలిం తర్వాత ఉన్న ఆ ఒరిజినల్ నేను దగ్గరికి వెళ్ళు. ఆ నేను అనేది కేవలం ఆర్క్ బల్బు, స్వయం ప్రకాశం కదా. దాని సంకల్పంలో వచ్చిన ఫిలిము, ఆ ఫిలిం యొక్క బాహ్య రూపం నీ శరీరం. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇంతకంటే చెప్పలేము. ఏ శాస్త్రం ఇట్లా చెప్పదు, గురువే చెప్పగలడు. ఎందుకని అందుకే దీన్ని ఆగమం అంటారు. గురువు ఎట్లా చెప్తున్నాడు అంటే వాడు ఎక్స్పీరియన్స్ చేశాడు. ఎక్స్పీరియన్స్ చేసిన వాడు ఏదైనా చెప్పగలడు కదా. ఒక వ్యాపారంలో బిల్ గేట్స్ అనేవాడు చాలా డబ్బులు సంపాదించిన వాడు, అంబానీ అదానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా బిజినెస్ సీక్రెట్స్ ఏవో మాకు కూడా కాస్త చెప్పండి అంటే శిష్యుల కింద చేస్తే వాడు చెప్పడు. డబ్బులు సంపాదించేది చెప్తాడు, ఏదో ఒకటైనా చెబుతాడు. మనం కూడా అట్లాగే వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే, రామనాథం గారి దగ్గరికి వెళితే ఆయన పెద్ద బిల్ గేట్, అన్నీ చెప్పేస్తాడు. ఆయనకి రహస్యం కూడా లేదు కదా. వినండి ఏమ్మా, దీనికోసం ఏం చేయమంటాడు? అవరోధాలు తొలగించుకోమంటానికి ఇంత ఉపాయం చెప్పాడు. అవరోధాలు తొలగించుకుంటే ఏమొస్తుందన్నాడు? సాధ్యం కాదు, సిద్ధమైనది బయటపడుతుంది, సిద్ధమైన తెలుస్తుంది. దానికోసమని శ్రోతవ్యో, వినరా అన్నాడు. ఏం ఎందుకు వినమన్నాడు నిన్ను అంటే, నీకు ఇదంతా వినకపోతే నువ్వు దాన్ని గురించి తెలుసుకోవాలో నీకు తెలియదు. అది విను. అంతేగాని నేను ఉపనిషత్తులు చదువుకున్నాను, నేను బ్రహ్మసూత్రాలన్నీ పారాయణ చేశాను, భగవద్గీత రోజు పారాయణ చేస్తే నీకు రావు. ఏమ్మా, సినిమాని కథ ఫాలో అవ్వకుండా సినిమా చూసావనుకో, సినిమా చూసి వేస్ట్ కదా. కాబట్టి కథ అక్కడ రాయడు, కథ రాస్తాడా? బొమ్మలన్నీ చూసి కనెక్ట్ చేసుకోమంటాడు నిన్నే. కథని నువ్వు తయారు చేసేయాలి, వాడు బొమ్మలే చూపిస్తాడు. కథని నువ్వు తయారు చేయాలి కదా. అందుకని శ్రోతవ్యో, శాస్త్రం అందుకు చదువుకోరా. చదువుకుని అందరితో వదిలేయమంటారా స్వామి? లాభం లేదురా. మంతవ్యో, మననం చెయ్యరా. చెప్పిన దాన్ని పదే పదే అనుకోరా. అనుకున్న తర్వాత సరిపోతుందా స్వామి? లేదురా నాయన, ఇంకొకడికి చెప్పరా. అందుకే స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమథితవ్య, ఒక్కరోజు కూడా మానుకోవాకురా అన్నాడు. వారానికి 2 రోజులు చెప్పమనిలే,
వారానికి 2 రోజులు మాత్రమే చెప్పు అని వాడికి చెప్పలేదంటే ఏమిటి? వారానికి 2 రోజులు వింటే నీకు కూడా చాలదురా, అది నీ కర్మ. మాకెప్పుడు చెప్పారండి? సహనాభవతు సహనాభునక్తు చెప్పాడు, నీకు గుర్తుందో లేదో. నిన్ను వాడిని కలిపే చెప్పేశాడు శాస్త్రం. అట్లా చేస్తే మాకేమి లాభం అండి? నిధిధ్యాసితవ్య, నీకు ట్రెజరీ తయారవుతుంది రా అన్నాడు. నీ దగ్గర ట్రెజరీ తయారవుతుంది. ఏం ట్రెజరీ అండి? బ్రహ్మ విద్య అనేటువంటి పెద్ద బ్యాంక్ నీ సొంతం అయిపోతుంది. బ్యాంకు ఓనర్ అయిపోతావు, నీ ఇష్టం. ఇంతకుముందు బ్యాంకులో నువ్వు ఎంప్లాయీవి. ఎందుకంటే వాళ్ళ డబ్బులన్నీ నీ దగ్గర పెట్టుకుని అవన్నీ ఖర్చులు పెడుతున్నవాడు. ఇప్పుడు ఏమైపోయినావు? మొత్తం ఇంకోళ్ళందరూ ఆభాస అయిపోయినారే, మనుషులందరూ. వాళ్ళ ఆస్తులన్నీ ఆభాస అయిపోయినాయి, వాళ్ళ మనుషుల నాదులన్నీ ఆభాసలు అయిపోయినాయి. మరి ఎవరు మిగిలారా? ఏకం నిత్యం విమలం అచలం సర్వధీహి, అందరి బుద్ధులకు సాక్షిగా నేనొక్కడే మిగులుతా. అది అద్వైతం. ఇప్పుడు అర్థమైందా? మీరు రోజు చేసే ప్రేయర్కి అది అర్థం. ఏమ్మా? నిధిధ్యాస, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాస్తవ్య. ఈ 3 రాకముందు ద్రష్టవ్యో అన్నాడు. ఓ మైత్రేయి, యాజ్ఞవల్కుడు మైత్రేయి చెప్తున్నాడు పాపం. ఓ మైత్రేయి, ఆత్మా వారే ద్రష్టవ్యో, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాస్తవ్య. ముందు ద్రష్టవ్యో అన్నాడు. ముందు చూడు మైత్రేయి, నిన్ను చూడమంటున్నాడు. ఎట్లా చూడమంటారండి? ఆత్మ నాకు కనపడలేదు. ప్రబోధ సమయే గురువుగారు చెప్తున్నప్పుడే ఒక ఫ్లాష్ లాగా చిన్నగా మాసర నీ నోట్లో పడాలి. పుల్లారెడ్డి స్వీట్ ఎట్లుంటుంది అంటే బాక్స్ కొనుక్కోకర్లే, టేస్ట్ ముందు చెయ్యి, అది ద్రష్టవ్యం. ఆ టేస్ట్ ఎప్పుడు చేయమంటారంటే గురువు గారు పాఠం చెబుతున్నప్పుడే నీకు కలగాలి. కాబట్టి నీకు సమాధి ఎప్పుడు తెలియాలి? అది ఎట్లా తెలుస్తుంది? నువ్వు కంప్లీట్గా జీవుణ్ణి అని అనుకొని ఇక్కడ వచ్చి కూర్చొని ఆ జీవుణ్ణి ఈ బ్రహ్మములోకి, ఎందుకంటే నీ దగ్గర ఉన్నదే. మనం వెంకటేశ్వర స్వామిని చూడరా నాయన అంటే వెళ్ళి నువ్వు తిరుపతికి టికెట్ బుక్ చేసుకోవాలి, లేకపోతే కారు అన్నా తీసుకుని పోవాలి. దీనికి అవసరం లేదు. నువ్వు సిద్ధం కదా, సిద్ధాన్ని నువ్వు వెతుక్కుంటున్నావు. సిద్ధం నీ దగ్గర ఉంది, నీ దగ్గరుండి నీకు కనిపించకుండా దాక్కుంది. అందుకని ఏం చేయాలి? ప్రబోధ సమయే ద్రష్టవ్యం. అర్థమైందా? గురువు చెప్తున్నప్పుడే పాఠంలాగా వినకుండా, మరి శ్రోతవ్యో అని వినమని మీరే చెప్పారు కదండి. ద్రష్టవ్యో తర్వాత శ్రోతవ్యో, ద్రష్టవ్యో తర్వాత శ్రోతవ్యో. ముందు నీకు జ్వరం రానిరా, ఫస్ట్ జ్వరం రావాలి ముందు. అంటే జ్వరాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. నాకు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వాంతులు, ఏదో ఒకటి నాకు ముందు రోగం రావాలి. జ్వరం అంటే రోగం. రోగం వచ్చిన తర్వాతనే నేను డాక్టర్ దగ్గరికి పోవాలి. అంతే కదా, రోగం రాకముందే పోతాను. రోగం వచ్చాక డాక్టర్ దగ్గరికి పోయినాక ఆయన చెప్తాడు నాకు కరోనా వచ్చిందో, టైఫాయిడ్ వచ్చిందో, ఇంకే ఏ పెద్ద రోగం వచ్చిందో. రోగాన్ని గురించి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒరే ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నీకు వచ్చింది ఫలానా రోగం. అప్పుడు రోగాన్ని గురించి నువ్వు విన్నావు, ముందు రోగాన్ని గురించి ఎక్స్పీరియన్స్ చేసావు. ఒరే నీకు జ్వరం రాకపోతే నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్తావురా? కాబట్టి వినడానికి ముందే ద్రష్టవ్యో, అందుకన్నాడు యాజ్ఞవల్క్యుడు. అర్థమైందా? నీకు జ్వరం రాకపోతే, నీకు ఒంట్లో బాగలేకపోతే కదరా నువ్వు డాక్టర్ దగ్గరికి పోవాలి. పోయిన తర్వాత కదా నీకు వచ్చింది టైఫాయిడో ఇంకో రోగమో ఏదో వాడు చెప్పాలి. వాడు ఎలా చెప్తాడు? నీ లక్షణాల గురించి చెప్తాడు. అది నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. నాయన ఈ లక్షణాలు ఉంటే నీకు ఫలానా వ్యాధి,
దాని గురించి నువ్వు అంతటితో వదలవు. డాక్టర్ చెప్పేటప్పుడు నువ్వు విన్నావు, ఇంటికి వచ్చి మళ్ళీ మీ వాళ్ళందరికీ చెప్పేస్తావు. అది మననం. చెప్తావా చెప్పవా? సరే, చెప్పిన తర్వాత మననం అయిపోయింది. నిధిత్యాస. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, మొదట్లో నువ్వు ఏ శ్రోతవ్యో కన్నా ముందర నీకు ఏదైతే ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్లో ఉన్నావు. అది ట్రెజర్. మొట్టమొదటి నీకు ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలనొప్పి ఏవో అన్నీ వచ్చినాయి కదరా. వచ్చిన తర్వాత కదా డాక్టర్ దగ్గరికి పోయినావు. ఇది నీకు ద్రష్టవ్యం. ద్రష్టవ్యం తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు రోగాన్ని గురించి ఆయన లక్షణాలన్నీ నీకు చెప్పాడు. ఒరే నాయనా, నీకు ఫలానా టైఫాయిడ్ వచ్చిందిరా అని. ఒరే నాకు టైఫాయిడ్ వచ్చిందిట్రా అని ఇంట్లో వాళ్ళకి చెప్పేశావు. అంటే మననం చేసావు. సేమ్ డాక్టర్ ఏం చెప్పాడో అది అందరికీ చెప్పేశావు. అందరికీ, ఇంట్లో ఒకళ్ళకి కాకుండా నలుగురికి 4 సార్లు చెప్పావేమో. అమ్మకోసారి, నాన్నకోసారి, భార్యకోసారి, అక్కకోసారి, తమ్ముడికోసారి, చెల్లికోసారి. మననం ఎన్నిసార్లు అయినా అందరికీ చెప్పడం అయిపోయింది. ఇప్పుడు నువ్వు మంచంలో పడుకున్నావు. పడుకున్నప్పుడు ఏమనుకుంటావురా? అయ్యో నాకు రోగం వచ్చింది, నాకు రోగం వచ్చింది. నీకు రోగం ఇప్పుడు రాలేదు, ఎప్పుడో వచ్చింది. ఆ ఫీలింగ్ అట్లనే దాచిపెట్టుకున్నావు కదా. మైత్రేయికి యాజ్ఞవల్క్యుడు చెప్పిన మాట ఇది. ద్రష్టవ్యో లేకపోతే మైత్రేయి, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అబద్ధం. ఇప్పుడు దాన్ని బట్టి మాకేం చెబుతున్నారండి? మాకు ద్రష్టవ్యో లేదు కదా, శ్రోతవ్యో మీరు సంవత్సరాల తరబడి చెప్తున్నారు, మేము వింటున్నాం. మంతవ్యం ఏం చేయటం లేదు, ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ కాలేదు కాబట్టి దాని గురించి మేము మా వాళ్ళకి ఎవరికి చెప్పం. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రబోధ సమయే ఆత్మవారే ద్రష్టవ్యో. ఆత్మని చూడరా. ఎలా చూడమంటారండి మీరు? ఇంతంత కష్టమైన పనులు మాకు ఏం కష్టం లేదురా, ఏం కష్టం లేదు. మరి ఎందుకు మాకు ఇంతమందికి తెలియటం లేదు? మీకు అవరోధాలు ఉన్నాయి. మీ అవరోధాలు ఇక్కడ ఆనందధామంలో లేవు, కానీ గేట్ దగ్గరికి వెళ్ళంగానే మాత్రం వస్తాయి. అందుకని వాటిని మేము తొలగించాలంటే అవరోధాలని మిథ్యగా నువ్వు భావన చేయాలంటే దాని విభూతి నీకు తెలియాలి. అందుకు చెప్పా సినిమా. అర్థమైందా? అందరినీ అట్లా చేసేసావనుకో, అప్పుడు నీలో ఉన్న ఇవాళ చేస్తే రేపు మళ్ళీ క్లాస్కి వచ్చి శ్రోతవ్యలో ఉన్నప్పుడు ప్రబోధ సమయంలోనే నీకు తెలుస్తుందేమో. అది ప్రబోధ సమయంలోనే తెలియాలన్నాడు దక్షిణామూర్తి. చెప్పాడబ్బా ఆ మాట. స్వాత్మానమేవాద్వయం అన్నాడు. రెండవది లేదురా నాయన, ఉన్నది నువ్వు ఒక్కడివేరా. ఇక్కడ 2 కనపడుతున్నారు, నీ గురువు గారు నువ్వు, 2 కనపడుతున్నారు. 2 కోసం నువ్వు ప్రేయర్ చేసావా లేదా? మరి ఇప్పుడు నువ్వు ఒక్కడివే అవ్వాలి. స్వాత్మ, నీ ఆత్మ తప్ప ఇంకోటి లేదురా ఈ ప్రపంచంలో, ఉండడానికి వీలు లేదురా. మేము ముందే చెప్పాం కదా, ఒకటే ఉంది, 99 అబద్ధం, ఒక్కటి నిజం. ఆ ఒకటి ఏమిటంటే కనే జ్ఞానం నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉందో లేదో అని మళ్ళీ అనుమానపడవాకు. మీరు బోర్డుల మీద వేసి చూపిస్తున్నారు కానీ అది మా దగ్గర లేదేమోరా అని. ఎవరినన్నా నీకేమరా బుద్ధి జ్ఞానం ఉందా అంటే ఎందుకు లేదు అంటున్నావా లేదా? అంటే జ్ఞానం ఉంది నీకు, నీ జ్ఞానాన్ని ఉపయోగించుకోమంటున్నావు. అర్థమైందా కదా? అది ఎప్పుడు రావాలి నీకు? ద్రష్టవ్యం ఎప్పుడు ఉండాలి? ప్రబోధ సమయే. ఒక్కటే అయిందిరా. అప్పుడు నాకేమవుతుందండి? నాకు నా పొజిషన్ ఏంటి?
ధ్యానం చెప్తున్నాడు, నువ్వు వినరా అంటున్నాడు, మననం చేయరా అన్నాడు, అది నిధిధ్యాసలో పెట్టుకోమన్నాడు, దానికంటే ముందు ద్రష్టవ్యం అన్నాడు. మనం అటో ఇటో చేసి మొత్తానికి మననం నిధిధ్యాస అవన్నిటి కదా ఎప్పుడో ఒకటి ప్రబోధ సమయే చూడమంటున్నాడు. చూస్తే నాకేం వస్తుంది? ఏమన్నా 1 కోటి రూపాయలు వస్తాయా? అవన్నీ కాదనే కదా అన్నిటినీ విభూతి అనేసాం కదా. మరి ఎందుకండి మాకేం కావాలని మేము ఇది చెయ్యాలి? ఏమ్మా, అప్రాప్తస్య ప్రాప్తి, ప్రాప్తస్య ప్రాప్తి రెండు ఉన్నాయి. అప్రాప్తస్య ప్రాప్తి, ప్రాప్తస్య ప్రాప్తి. అప్రాప్తస్య ప్రాప్తి అంటే ప్రాప్తించలేని దాన్ని నేను పొందడం, అది సాధ్యం. ప్రాప్తస్య ప్రాప్తి, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పొంది ఉన్నావు. ప్రాప్య అంటే పొందింది. ప్రాప్తస్య ప్రాప్తి అంటే నువ్వు పొందిన దాన్నే మళ్ళీ పొందుతున్నావు. అర్థమైందా? నువ్వు ఇంతకుముందు అప్రాప్త, నాకు కొత్తగా పెళ్ళయిందిరా, నాకు పెళ్ళయిందంటే నాకు భార్య అప్రాప్తస్య ప్రాప్తి. అప్పటి వరకు నా దగ్గర ప్రాప్తి లేదు, అందుకని ఇప్పుడు ప్రాప్తి అయింది. ఇంతకుముందు వాడు నీరజ్ ఒక్కడే వచ్చేవాడు మన ఇంటికి, ఇప్పుడు వాడి భార్యను తీసుకుని వచ్చాడు. ఒరే ఏమ్మాయి ఎవర్రా నేను అడిగాను. నేను పెళ్ళికి వెళ్ళాలండి, వెళ్ళలేదనుకుంటే ఎవరినో ఒక అమ్మాయిని వాడు వెంట పెట్టుకుని వచ్చాడు అనుకో, ఒరే ఎవర్రా ఈ పిల్ల అని అడిగాను అనుకో, అమ్మ ఇది మొన్న పెళ్లి చేసుకున్నాను కదా అంటే ఇది అప్రాప్తస్య. అంతకుముందు అది నాకు లేదు, ఇప్పుడు ప్రాప్తి. ఇప్పుడు నాకు ఓ అవునా, అప్పుడు వాడు నేను నా భార్య అంటాడు. నేనుకి నా భార్య చెప్పారు మీకు. అదేమిటది? అప్రాప్తస్య. అంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు పొందేటువంటి ఇది ఉందే ప్రాప్తస్య ప్రాప్తి, ఆల్రెడీ నీ దగ్గర ఉంది. ఉన్నదాన్నే నువ్వు పొందావు. ఉన్నదాన్ని పొందడం ఏమిటండి ఘోర అంటే? త్రిపుర అంటే 3 శరీరాల్లో అదే ఉంటోందిరా. నీ దగ్గర 3 శరీరాలు ఉన్నాయి, దాని పేరు త్రిపుర. త్రిపుర అంటే పుర అంటే పట్టణం కదా, త్రిపుర అంటే 3 పట్టణాల్లో రాజ్యం చేస్తోంది ఆవిడ. 3 పట్టణాలు ఏమిటి అంటే, ఒకటి నీ స్థూల శరీరం, ఇంకోటి సూక్ష్మ శరీరం, ఇంకోటి కారణ శరీరం. మనం అందరం ఏమనుకుంటామంటే మనం చనిపోగానే మన స్థూల శరీరం పడిపోతుంది, చచ్చిపోయినాడు. కానీ చచ్చిన వాడిలో పొయ్యేవాడు 2 శరీరాలు పోతున్నాయి కదా. ఆ పొయ్యే వాటిలో గనక శక్తి లేకపోతే అవి ఎట్లా నడుస్తాయి? వాటిల్లో కూడా శక్తి ఉంది. అంటే నీ స్థూల శరీరం మాత్రం శక్తిని పోగొట్టుకుంది. అర్థమవుతుందా? త్రిపుర అంటే 3 శరీరాల్లో ఆమె ఉంటుంది. ఆమె అంటే ఆ శక్తే ఉంటుంది. అది సూక్ష్మ శరీరంలో ఉంటుంది, అది కారణ శరీరంలో ఉంటుంది. ఉండకపోతే అంటే ఈ శరీరంలోనే కాదు, వాటిల్లో కూడా ఉంటుంది. ఉండకపోతే ఒక సీడ్ ఉందిరా, ఒక గింజ, కాకర గింజ, పొట్ల గింజ అని అంటున్నామే, ఆ సీడు లోపల ఆ చెట్టును బతికించే శక్తి ఉందా లేదా? చెట్టు ఎండిపోయింది కదా, చెట్టు ఎండిపోయింది, ఆకులన్నీ బాగా రాలిపోయింది. శిశిర ఋతువు వస్తే ఆకులు రాలిపోతాయి కదా, కాయలన్నీ కింద పడిపోయినాయి, ఎండిపోయి పడిపోయినాయి, అవి ఎండకి ఎండినాయి. కానీ వాటిల్లో మాత్రం ఇంకో అది భూమిలో ఎప్పుడు పెడితే అట్లాగే నీ సూక్ష్మ శరీరంలో, నీ కారణ శరీరంలో మళ్ళీ ఎప్పుడు భూమి మీదకి వస్తే, భూమి మీదకి రావడం ఏమిటండి అంటే మళ్ళీ నీ 5 భూతాలు తోడైతే. ఈ భూమి దాటి పైకి పోతే సూక్ష్మ శరీరమే పోగలదు, మిగిలిన లోకాలన్నిటికీ కారణ శరీరం కూడా పోగలదు, ఇంకా పైకి అంతరిక్షంలోకి. ఈ భూమి మీద, ఈ భూప్రపంచంలోకి మళ్ళీ నేల మీద విత్తనం నాటితేనే విత్తనం మొలకెత్తుతుంది. అట్లాగే నీ సూక్ష్మ శరీరం ఎప్పుడు నేలతో టచ్ అవుతుందో ఇమీడియట్గా దీనికి 5 భూతాల సహాయం వచ్చేస్తుంది. ఈ 5 భూతాల సహాయంతో మళ్ళీ జన్మకెళ్తోంది. అర్థమైందా? చావటంలే అది. ఆ శక్తి విశ్వ తైజస ప్రాజ్ఞ
అనేటువంటి మూడు శరీరాల్లో ఉండి ఏ శక్తి అంటే ప్రత్యేగాత్మ అనే శక్తి. ఒక ప్రత్యేగాత్మ అనే శక్తి విశ్వంలో, తైజసుడిలో, ప్రాజ్ఞుల్లో తానే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేగాత్మ అన్నాను నేను, పరమాత్మ అనలేదు. జాగ్రత్తగా వినండి. ఈ ప్రత్యేగాత్మకి ఈ పరమాత్మకి డిఫరెన్స్ మళ్ళీ ఇంకో క్లాసులో వస్తుంది. ప్రత్యేగాత్మే పరమాత్మ అంటారు. కాదు కాదు, ప్రత్యేగాత్మ అంటే నీ ఇండివిజువల్ బాడీలో ఉండేవాడు. ఒక ప్రత్యేగాత్మకు రియలైజేషన్ వస్తే ఇంకో ప్రత్యేగాత్మకు రాదు. పరమాత్మకు రియలైజేషన్ వస్తే అందరిలో వచ్చినట్టు, అన్నీ నాలోకి వచ్చినట్లు. అర్థమైందా? ప్రత్యేగాత్మ మాత్రం తెలుసుకుంటే ప్రత్యభిజ్ఞ. పరమాత్మను నేనైనాను అనుకుంటే ప్రవిలాపనం. ప్రవిలాపనం అంటే ఏం చేయాలి? ఇవన్నిటినీ విభూతులు చేసేసి, అవన్నీ బొమ్మలే. ఎన్ని సినిమాలు తీసినా అన్ని బొమ్మలే. ఒరిజినల్ క్యారెక్టర్ నేనే అనేకంగా వేషాలు వేశాను అని నీకు తెలిస్తే అప్పుడు ప్రత్యక్కులన్నీ పరాక్ అయిపోతాయి. ప్రత్యక్కులన్నీ పరాక్ అయిపోతే ఏమవుతాను? పరమాత్మ అవుతాను. అంతేగాని ప్రత్యేగాత్మ పరమాత్మ కాదు. మీరు మళ్ళీ మర్చిపోతారేమోనని చెప్తున్నా. త్రిపురలో విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనేటువంటి మూడు పేర్లతో ఈ ప్రత్యేగాత్మే ఈ ముగ్గురి మీద శక్తి రూపంగా ఉన్నాడు. ఈ ఉన్నవాడు ఎలాగంటే పాదోస్వ విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఒక పాదంలో వీళ్ళని పెట్టుకొని ఉన్నాడు ప్రత్యేగాత్మగాడు. ఒక్క పాదంలో అంటే 1/4లో ఉన్నాడు. మిగిలిన అమృతంలో చావు లేకుండా ఉన్నది ఇంకా 3 పాదాలు ఉంది. అది ఏముందో ఒక అద్దం చూపించి మీకు చెప్పేస్తా. అద్దం పాఠం. పాదోస్య విశ్వభూతాని అది వచ్చినప్పుడు అది చెప్తాన్నారా. ఇవన్నీ విశ్వామిత్రుడు దర్శించలే. విశ్వామిత్రుడు దర్శించినవి మీకు ఇప్పుడు చెప్తున్నా. విశ్వామిత్రుడు ఏం చూశాడు? గాయత్రి మంత్రంతో ఏం సాధించవచ్చు నీకు? ఇది సాధించవచ్చు. ఏది సాధించవచ్చు? ఏం సాధించవచ్చు? ద్రష్టవ్యో, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసవ్య. దానికోసం నన్ను ఏం చేయమంటున్నావు? వీళ్ళందరినీ కూడా విభూతిలాగా తయారు చేయి. ఎట్లా విభూతిని చేయమంటావు అంటే సినిమా చెప్పాను. అర్థమైందా ఏమ్మా? ఇంకా ఈ పాఠం కాస్త చెప్పి ముగించేస్తా. విశ్వామిత్రుడు దర్శించింది, ఇంకా చాలా దర్శించాడు ఆయన. చాలా దర్శించింది ఇప్పుడు మీకు చెప్పను, ఎందుకంటే నేను విశ్వామిత్రుడిని కాదు కాబట్టి. ఆయన ఎంత దర్శించాడు ఇక్కడ వినండి. విశ్వామిత్రుడు గాయత్రిని దర్శించాడు. ఊరికే మామూలు టీచర్ అయితే ఇంత చెప్పుకొని వెళ్ళిపోతుంది. నేనైతే మామూలు టీచర్ని కాదు. నీ మనసు ఏది ఆలోచిస్తే ఆ రూపం కనిపిస్తుంది. దాన్ని వృత్తి అంటారు. వృత్తి అంటే టర్న్ అయింది వృత్తము అవుతుంది. మీరు గమనించారో లేదో, వృత్తము అవుతుంది. ఆ వృత్తము ఎక్కడ ఉంటుందంటే ఆరా అంటారు చూడండి. మనకి దేవుళ్ళని వాళ్ళని వేస్తే ఇట్లా ఒక సర్కిల్ లాగా వేస్తారు, వెనక ఒక లైట్ కదా వేస్తారు కదా. నీ చుట్టూ కూడా ఒక ఆరా ఉంది. నీ చుట్టూ అంటే నేను ఇట్లా పెట్టుకుని నేను కాళ్ళు చాచుకుని పడుకున్నప్పుడు చక్కగా సున్నా చుడితే నేను సరిగా సున్నా అంతే ఉంటాను. మీకు అర్థమవుతుందా? ఏమిరా అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నాకు ఎంత కొలత ఉందో నా సహస్రారం పొట్టి వాళ్ళకైనా, పొడుగు వాళ్ళకైనా, లావు వాళ్ళకైనా, సన్న వాళ్ళకైనా సేమ్ కొలతలు అన్నీ అట్లే ఉంటాయి. అట్లా మనని పడుకోబెట్టి మన చుట్టూ ఒక వృత్తం అంటే ఏమిటి? ఒక సర్కిల్. అది ఎక్కడి నుంచి ఉందంటే నా మనోవృత్తి. అది నా మనోవృత్తి అంటే నా మనస్సు ఒక గీత గీచుకుంది. ఆ గీత వరకు నేను. అందుకే మన పెద్దలు పిల్లవాడిని ఇంత చిన్నప్పటి నుంచే వాడి చుట్టూ నీళ్లు తీసుకుని గోరెంట శ్రీరామ రక్ష ఒక గుండు తిప్పుతున్నారు. ఎందుకు గుండు తిప్పారు? వాడికి ఎంతవరకు వాడి ఆరా ఉందో అంతవరకు రక్షణ ఎవరిస్తున్నారు? తల్లిస్తోంది వాడికి. శత్రువు ఎవడు ప్రవేశించకుండా.
మరి దిష్టి తీశారంటారు, మీరు విన్నారా ఎప్పుడైనా? దిష్టి ఏం చేస్తున్నాడు? ఆ ఆరా చుట్టూ తీస్తున్నాడు. దీంట్లోకి వాడెవడైనా బ్యాడ్ లుక్స్ దీంట్లో ప్రవేశించినయేమో వాటిని ధియోయోన ప్రచోదయాత్ మళ్ళీ అవన్నీ తీసి పారేస్తున్నాడు. ఎంత మన పెద్దలు మన గురించి ఎంత ఆలోచించి ఎన్ని చేశారో చూడండిరా. మనం ఏమన్నా చేస్తున్నామా? మనం చేశారు అంటే మీకు అర్థమయ్యేది చెప్తా చూడండి. మన పెద్దవాళ్ళు నెక్స్ట్ రాబోయే తరాల కోసం ఈ ట్రెజర్ని దాచిపెట్టారు. మనం మన రాబోయే తరాలకు ఏం దాచిపెడుతున్నాం? అబ్బే మా మనవడి కోసం దాచిపెట్టానండి. అదేగా నీ మనవడు ఒక్కడేనా ఈ ప్రపంచంలో? ప్రపంచానికి ఏమి ఇస్తున్నావు? ఇవ్వకపోతే లావైపోతావని వాడు ఎవడో చెప్పాడు సినిమా. ఊరికి ఏమన్నా ఇవ్వకపోతే అందుకని సమాజానికి ఏమిస్తున్నానో ఆలోచించండి రా. నెక్స్ట్ ఇప్పుడు మన పెద్దలు మనకి ఇచ్చిపోయినారు కదా నాన్న. ఇదంతా వాళ్ళు ఇచ్చిన సంపద కదా. ఆ సంపదను మేము దవ్వుకొచ్చుకొని మీకు కూడా పెడుతున్నాం. మీరు కూడా తవ్వి మళ్ళీ ఇంకోళ్ళకున్న దాచిపెట్టాలి కదా. ఏదన్నా ఏం దాచకపోతే మనం పుట్టి ఏమిట్రా ప్రయోజనం? ఏం లేదు. అది అందుకని ఆ వృత్తి కషాయమైతే, ఇట్లాంటి వృత్తులు నీకు చాలా ఉన్నాయి. అంటే ఆలోచనలు. ఆ ఆలోచన ఏమవుతుందంటే, ఆలోచన ఎప్పుడు వచ్చినా అది ఊరుకోదు. అదేం చేస్తుంది? నీ ఆలోచన కషాయం అవుతుంది. అంటే వృత్తి కషాయం అవుతుందంటే కాగి 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 ఎందుకంటున్నావంటే, ఆలోచన ఒకసారి వస్తే నువ్వు దాంతో ఊరుకోవు. దాన్ని మళ్ళీ 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 ఏ ఆలోచన, నాకు కారు కొనాలి అని ఆలోచన వచ్చిందనుకో, అంటే అది అంతా ఊరుకుంటానా? ఎన్నిసార్లు కార్లు చూస్తాను, పాత కార్లు చూస్తా, కొత్త కార్లు చూస్తా కదా. ఎందుకురా నాకు? మనసు ఎన్నిసార్లు ఆలోచించింది, ఆలోచించు. అది వృత్తి కషాయం అవడం. కషాయమై లోపల కూర్చున్న తర్వాత ఆ పని చెయ్యి. అంటే ఆలోచన వచ్చినప్పుడే దాన్ని కట్ చెయ్యి. చెయ్యకపోతే అది ఫ్యూచర్లో మళ్ళీ అట్లాంటి జన్మ ఇస్తుంది. అర్థమైందా? వాసన వల్ల జన్మ పరంపరలు. వాసన వృత్తి, వృత్తి వాసన, అంతకంటే ఏం లేదు ఇక్కడ. వాసన వృత్తి అవుతుంది. వాసన వృత్తి అయితే జననం, వృత్తి వాసన అయితే మరణం. అంతే. మళ్ళీ ఇంకో వృత్తి, ఇంకో వాసన, ఇంకో వృత్తి, ఇంకో వాసన. ఎన్ని వాసనలు వస్తే అన్ని జన్మలు. మరి జన్మలు ఎత్తాలో జన్మలు అక్కర్లేదో మీరే నిర్ణయించుకోండి. పుణ్యం పాపం అక్కర్లే. పుణ్యం పాపం ఆ జన్మకు కావాల్సినటువంటి, మనం ఊరికి పోవాలంటే ఆ ఊరికి ఎంత ఆహారం కావాలో తీసుకుపోదు. మన బట్టలు ఎన్ని రోజులు ఉంటామో అన్ని బట్టలు తీసుకుపోతున్నాం కదా. ఇది కూడా అట్లాంటిదే, కర్మ తీసుకుపోవడం. అన్ని రోజులు ఉండడానికి కావాల్సిన డబ్బులు తీసుకుపోతున్నాం, తినడానికి కావాల్సిన అదే కర్మ తెచ్చుకున్నది మనం. సముద్రంలో తరంగాలు ఆగనట్టు నీ వృత్తులు ఆపలేవు. వృత్తుల్ని నువ్వు ఆపడానికి ప్రయత్నించవాకు. ఎందుకంటే అవి ఆగవు అసలు. సముద్రంలో ప్రెషర్ ఉన్నంత వరకు సముద్రంలో అలలు వస్తూనే ఉంటాయి. ఏమ్మా, వృత్తులను చూస్తున్న సాక్షిని నేను అనుకో. వృత్తుల్లో నుంచి నువ్వు సాక్షి వైపు పెడతావు. నువ్వు పరమాత్మను తెలుసుకోవడానికి ఎన్ని మార్గాలు చెప్పాడో విశ్వామిత్రుడు చూడండి. నీ ఆలోచనలకి ఎలాంటి ఆలోచనలు చేస్తే నీకు ఆత్మ తెలుస్తుందో చెప్తున్నాడు. ఏమ్మా, జలాన్ని సముద్రంగా చూస్తే తరంగాలున్నా నిన్ను బాధించవు. తరంగాలుగా చూస్తే సముద్రం నిన్ను భయపెడుతుంది కదా. జలాన్ని సముద్రంగా చూస్తే నీళ్ళనే సముద్రం, సముద్రం నీళ్ళే, అలలు నీళ్ళే. కాబట్టి నాది నేనే, నేను నేనే అని గనక నువ్వు అనుకుంటే, ఏమ్మా, నీ సామాన్యాన్ని చూస్తున్నట్టుగా ఉంటే, విశేషాలను మాత్రమే చూస్తే నీ చూపునవి లాగేస్తాయి. సామాన్యాన్ని చూడటం నేర్చుకో. ఏమ్మా, పరమాత్మ ఇదంతా వినోదంగా లీలగా ఊహించుకుని ఆడుకుంటున్నాడు.
ఎందుగా సినిమాలు తీస్తున్నారు అంటే వాడికి వినోదం, నాకు వినోదం కలిగించడానికి, అంతే కదా. కాబట్టి ఎన్ని సినిమాలు చూసినా మనకేం నష్టం లేదు, లాభం లేదు. కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ మనం చాలా సినిమాలు చూసేసాము. చూసామో చూడలేదా? మీరేట చెప్తారండి మేము చూడలేదేమో, మేము డైరెక్ట్గా ఒక జన్మకే వచ్చామేమో. క్రైస్తవులు మహమ్మదీయులు అంటే ఒక జన్మకే వస్తారు, ఒక జన్మ వెళ్ళిపోతారు, వాళ్ళు పునర్జన్మ అంగీకరించారు కదా. కానీ మనకు మన పరమాత్మ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. మనమందరం చాలా జన్మలు ఎత్తొచ్చాము, జ్ఞానవంతమైన ఈ జన్మ ఇప్పుడు వచ్చింది కాబట్టి పరమాత్మ సర్టిఫికెట్ ఇచ్చేశాడు. ఎట్లా ఇచ్చాడంటున్నారండి? 1/3 నీకు వచ్చిందిరా నాయన అంటున్నాడు. అంటే 33.5 మార్కులు వచ్చేసినాయి. ఎట్లా వచ్చినాయండి? మనుష్యత్వం. ఇంకో 33.5 సంపాదించుకోరా, ముముక్షుత్వం. అది సంపాదించాలంటే నన్నేం ఒక మహాపురుషుణ్ణి రామనాథం గారిని పట్టుకోరా అంతే. ఆయన చెప్పినట్టు ఫాలో అయిపో. 33.5 మార్కులు వచ్చిన వాడికి ఇంకా కాసిన మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టం అంటారా? 0 ఉన్నవాడికి తెచ్చుకోవడం కష్టం. మనం 0 ఉన్నవాడని చెప్పలే పరమాత్మ కదా, చెప్పలే. మనుష్యత్వం ఇచ్చానన్న మనిషిలా. నువ్వు మనిషిలాగా లేకుండా రాక్షసులాగా ఉంటే నేనేం. నువ్వు మనిషివైనావో కాలేదో ముందు ఆలోచించు, అంతే కదా. మనిషి అంటే ఫిజికల్ రూపం మనిషి కాదు. నువ్వు లోపల మనిషివే, నువ్వు రాక్షసుడివే. నువ్వు చూస్తుండే మనం ఎంతమంది రాక్షసులు ఉన్నారు కదా. ఆ పిల్ల ఎవరో పాట పాడింది నిన్న మొన్న, ఎప్పుడు పాడుతా తీయాలి. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో కదా. మరి వాళ్ళందరూ మనుషులా? ఆ రౌడీలందరూ మనుషులా? మనిషి రూపంగా ఉన్న రాక్షసులు. అందుకని నువ్వు ముందు మనిషివైనావు అంటేనే నీకు 33.5% కదా. మరి అది ఆలోచించుకో. మనిషివిగా తర్వాత మహాపురుష సంస్కారం చేసుకో. అది ఏమ్మా. అందుకే ఇదంతా ఆభాస అని చెప్పాడు. రాముడు చేసినట్లు చెయ్యి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి. అంతేగాని రామకృష్ణులు దేవుళ్ళని నువ్వు పూజ చేస్తే నీకు ఇవన్నీ తెలియవు అన్నాడు. అంటే ఎక్కడ కొట్టేశాడు నిన్ను? ప్రతిమోపాసన దగ్గర కొట్టేశాడు. నువ్వు ప్రతిమోపాసనకు దాటి వచ్చావు కదా. నువ్వు రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుళ్ళని పూజ చేయవాకు. వాళ్ళు దేవుళ్ళు కాదు. వాళ్ళు ఎవరు? నిన్ను నడిపించడానికి భగవంతుడు ఆ రూపం ఎత్తి అట్లా చేశాడు. కృష్ణుడు చేసినట్లు కాదు, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి, రాముడు చేసినట్లు చెయ్యి. నువ్వు ఏ సమస్య వచ్చినా రామాయణం చదువుకునే ఇటువంటి సిచ్యువేషన్లో రాముడు ఎలా యాక్ట్ చేశాడు నువ్వు అట్లా చెయ్యి కదా. మీ నాన్న అక్కర్లేదురా నాయన నీకు ఇవాళ దాకా రాజ్యం ఇస్తానన్నాడు, రేపు రాజ్యం ఇయ్యను పో అన్నాడు. సరే అడవికి పోతాను పో అన్నాడు. అంతేగాని ఎందుకు నాకు ఇయ్యవు, నాకు కూడా నీ కొడుకునే కదా, నాకు సగం భాగం ఉంది కదా, నా భాగం నాకు మంచి ఇయ్యని వాడు కొట్టాడు. అందుకని రాముడు చేసినట్లు చెయ్యి, ఆదర్శంగా పెట్టుకో. కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి. కృష్ణుడు చెప్పినట్టు, కృష్ణుడు చేసినట్టు చేయవాకు. ఎందుకంటే కృష్ణుడు చేసిన దానికి డీకోడ్ చేసుకోవాలి. ప్రతిదీ డీకోడ్ అవుతుంది. అందుకని కృష్ణుడు చేసినట్టు చేయవాకు. ఎందుకంటే డీకోడ్ చేస్తే అట్లే చెయ్యి. ఈ క్వశ్చన్ అయిపోయిందిరా. 106 రేపటి నుంచి. రేపంటే నెక్స్ట్ సాటర్డే. ఏమ్మా ఇప్పుడు అప్రాప్య ప్రాప్తి, ప్రాప్తస్య ప్రాప్తి 2 చెప్పాను కదా. సరే, ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నమో బ్రహ్మాదిభ్యో
కర్తృభ్యో వంశఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి.